నమస్తే, వెల్కమ్ టు హెచ్సివి న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కావేటి యలమందరావు దంపతులు పార్టీకి అందించిన సేవలకు తెలుగుదేశం పార్టీ పరంగా రుణపడి ఉంటాం. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలంటూ ఏపీ రైతు కూలీ సంఘం, ప్రగతిశీల మహిళా సంఘం సంయుక్తంగా తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణకు వినతులు. తెలంగాణ ప్రభుత్వం తరహాలో ఏపీలో వీఆర్ఏలకు వేతన సవరణ అమలు చేయాలంటూ 12న జిల్లా కలెక్టర్ల కార్యాలయాల వద్ద ధర్నాలు. వీఆర్ఏ సంఘాల రాష్ట్ర అధ్యక్షులు పెద్దన్న. వైసీపీ విద్యార్థి యువజన విభాగాల ఆధ్వర్యంలో మెగా డిఎస్సీ అవకతవకలపై 6 నుండి 9 వరకు రిలే దీక్షలు. పట్టణ వైసీపీ విద్యార్థి సంఘ అధ్యక్షులు నిట్టల బాలాజీ. ప్రజలు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని ఏమాత్రం వమ్ము చేయకుండా కూటమి ప్రభుత్వం తన 2 ఏళ్ల పరిపాలనా కాలంలో అభివృద్ధి సంక్షేమానికి తగు ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుతుందని, భవిష్యత్తులోనూ ఎన్నో కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనుందని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. తెనాలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ 2 ఏళ్ల కూటమి ప్రభుత్వ పరిపాలనలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గణాంకాలను వివరించారు. గత వైసీపీ పరిపాలనలో 10.3% పడిపోయిన జీడీపీని కూటమి ప్రభుత్వం సమర్థవంతమైన విధానాలతో పెంచుతున్న తీరును వివరించారు. రాజధాని అమరావతి అభివృద్ధి, పోలవరం నిర్మాణం, సమాజంలోని విభిన్న వర్గాలకు కూటమి ప్రభుత్వం ద్వారా అందిస్తున్న సంక్షేమ అంశాలను కూలంకుషంగా వివరించారు. డబుల్ ఇంజనీరింగ్ సర్కార్తో రాష్ట్రంలోని 3 ప్రాంతాల అభివృద్ధి చేసేందుకు కూటమి నాయకత్వం అనుసరిస్తున్న విధానాలను ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తమదైన శైలిలో వివరించారు. మైనార్టీల ప్రయోజనాలకు ఆది నుండి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని అన్నారు. రాష్ట్రంలోని 5 లక్షల మంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా మారుస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందని అన్నారు. మహిళలకు లింకేజ్ ద్వారా బ్యాంకు రుణాలు అందుతున్న తీరును వివరించారు. 2014 నుండి 19 వరకు 13.5% ఉన్న జీడీపీ వైసీపీ పరిపాలనలో 10.3% పడిపోయిందని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం సంక్షేమానికి 1,49,000 కోట్లు, అభివృద్ధి పనులకు 1,34,000 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు తెలిపారు. మీడియా సమావేశంలో పలువురు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఏ ఉద్దేశంతో అయితే, ఏ నమ్మకంతో అయితే, ఏ విశ్వాసంతో అయితే కూటమి నాయకత్వాన్ని అంగీకరించారో, దాదాపు 94 పథకాలను రద్దు చేస్తే 85 పథకాలను తిరిగి ఏర్పరచుకున్నటువంటి కూటమి నాయకత్వం దానికి ఒక నిదర్శనం. గుంతల రోడ్లని 3,800 కిలోమీటర్ల గుంతల రోడ్లని బాగు చేసుకున్నటువంటి ఘనత, అదేవిధంగా గాడి దక్కినటువంటి వ్యవస్థలన్నింటినీ గాడిలో పెట్టుకున్నటువంటి ప్రభుత్వం, సంక్షేమానికి పెద్దపీట వేయటమే కాకుండా చెప్పిన ప్రతి వాగ్దానం అమలు చేసినటువంటి ప్రభుత్వం. ఏ రకమైనటువంటి నిధులు కేటాయించామంటే ఎస్సీ సంక్షేమానికి 19,100 కోట్లు, తద్వారా 43 లక్షల మంది లబ్ధిదారులు ఈ సంక్షేమాన్ని పొందారు అని చెప్పి వక్ఫ్ బోర్డు ఆస్తుల పరిరక్షణకి నాంది పలికి మైనార్టీ వెల్ఫేర్ కార్పొరేషన్ ఒకటి క్రియేట్ చేసి నిధులు కేటాయించి తద్వారా మైనార్టీల్ని అభివృద్ధి చేయడానికి ప్రయత్నించినటువంటి తెలుగుదేశం పార్టీ ఈనాడు కూటమి నాయకత్వంలో 4,856 కోట్లు మేరకు నిధులు కేటాయించి 17 లక్షల పైగా లబ్ధిదారులకి న్యాయం చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే సంక్షేమానికి 1,49,000 కోట్లు ఖర్చు పెడితే అభివృద్ధి కార్యక్రమాలకి 1,34,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. పరిశ్రమలు తీసుకొచ్చుకుంటా ఉన్నాం. తద్వారా ఈ రోజున ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని ప్రయత్నిస్తూ ఉన్నాం, ఉత్పత్తి చేయాలని ప్రయత్నిస్తున్నాం, ఉత్పాదక తీసుకురావాలని ప్రయత్నిస్తున్నాం. ఈనాడు కరెంటు లోటు లేనటువంటి విధానాన్ని, కరెంటు బిల్లులు పెంచినటువంటి విధానాన్ని, సంక్షేమం చేనేత కార్మికులకి, లేకపోతే నాయి బ్రాహ్మణులకి, లేకపోతే బీసీలకి, ప్రతి ఒక్కరికి ఎవరైతే చేతి వృత్తి పనులు నమ్ముకొని ఉన్నారో వారందరికీ న్యాయం చేసేలాగా ఈరోజున కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నాం. అంతేకాకుండా ఎయిర్పోర్ట్లో అభివృద్ధి 2,300 కోట్లతో, జల్ జీవన్ మిషన్కి 1,142 కోట్లు, పోర్టులకి 5,437 కోట్లు, పోలవరానికి 8,323 కోట్లు, అమరావతి రాజధానికి 10,057 కోట్లు, జాతీయ రహదారుల కోసం 38,800 కోట్లు, రైల్వే అభివృద్ధి కోసం రైల్వే ప్లాట్ఫారమ్స్ కానీ, రైల్వే లైన్లు కానీ, ఆ రకంగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అన్ని రంగాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేయడానికి దాదాపు రైల్వే నిధులు 64,417 కోట్లు ఈ రోజున తీసుకొచ్చుకోవటం. అప్పులు రాష్ట్రాన్ని ఈ రోజున అప్పులు లేని రాష్ట్రంగా, అభివృద్ధి జరిగే రాష్ట్రంలాగా ప్రతి ఒక్క కష్టాన్ని, నష్టాన్ని
ఈ రోజున సమర్థవంతంగా శక్తివంతంగా ఎదుర్కొంటూ ప్రతి ఆపదని అవకాశంగా మార్చుకున్నటువంటి నాయకత్వం ఈనాడు చంద్రబాబు నాయుడు గారిని చెప్పి మనం చేస్తా ఉన్నాం. తెలంగాణ ప్రభుత్వం తరహాలో ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం వీఆర్ఏల వేతన సవరణను వారి విద్యార్హతకు అనుగుణంగా నిర్ణయించాలని ఏపీ వీఆర్ఏ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ఆందోళన బాట పట్టనున్నట్లు ఆ సంస్థ రాష్ట్ర అధ్యక్షులు పెద్దన్న పేర్కొన్నారు. గత ఎన్నికల ముందు వీఆర్ఏలకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తయినా గ్రామీణ రెవెన్యూ విభాగంలోని తమ సమస్యలకు ఎటువంటి పరిష్కారం లభించలేదని, సమస్యల పరిష్కారం దిశగా ఏపీ వీఆర్ఏ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ బుధవారం ఎన్జీఓ కార్యాలయంలో సమావేశమైంది. ఈ సమావేశం ద్వారా రానున్న రోజుల్లో తమ సమస్యల సాధనకు చేపట్టాల్సిన ఉద్యమ కార్యాచరణకు నాయకులు తీర్మానం చేశారు. ఇందులో భాగంగా ఈ నెల 12వ తేదీన రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద వీఆర్ఏ సంఘాల నిరసన ప్రదర్శనలు, అప్పటికీ ప్రభుత్వం దిగిరాకుంటే 17వ తేదీ నుండి 19వ తేదీ వరకు మంగళగిరిలోని సీసీఏ కార్యాలయం వద్ద రిలే దీక్షలు చేపట్టనున్నట్లు నాయకులు తెలిపారు. ఈ సమావేశంలో ఏపీ వీఆర్ఏ సంఘాల రాష్ట్ర అధ్యక్షులు పెద్దన్న, జాయింట్ యాక్షన్ కమిటీ కార్యదర్శి వివేకానంద్, కందుల సురేష్, వెంకటరత్నం, తెనాలి డివిజన్లలోని వివిధ గ్రామాల వీఆర్ఏ సంఘం నాయకులు పాల్గొన్నారు. ఆగస్టు 12వ తారీఖున కలెక్టరేట్ దగ్గర పెద్ద ఎత్తున అన్ని జిల్లా కలెక్టరేట్ల దగ్గర నిరసన కార్యక్రమం చేయాలని చెప్పాం. తర్వాత 17, 18, 19 3 రోజులు సీజీఎల్ఏ కార్యక్రమం వద్ద సీజీఎల్ఏ ఆఫీస్ దగ్గర నిరాహారదీక్షలు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా పిలిపించాం. అన్ని జిల్లాల్లో ఉండేటువంటి వీఆర్ఏలంతా భాగస్వాములై ఆ నిరసన దీక్షల్లో పాల్గొని జయప్రదం చేయాలని కోరుతున్నాం. ప్రధానంగా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేయడం ఏమంటే, పక్క రాష్ట్రంలో ఇస్తానేటువంటి తెలంగాణలో ఇస్తానేటువంటి పే స్కేల్ వాటిని అమలు చేయండి. న్యాయబద్ధమైనటువంటి డిమాండు, న్యాయబద్ధమైనటువంటి పరిగణలోకి తీసుకొని మీరు పే స్కేల్ ఇవ్వండి అనేటువంటి దాంట్లో మేము డిమాండ్ చేస్తాను. ఈరోజు తెలంగాణలో బేసిక్ కలిగించేటువంటి ఉద్యోగులుగా చేశారు. మొదటి బేసిక్ డిగ్రీ అర్హతతో చేశారు. ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉండే వాళ్ళకు ఆ రకంగా బేసిక్ చేశారు. 10th విద్యార్థితో ఉండేటువంటి వాళ్ళకు ఆ రకంగా బేసిక్ చేశారు. చదువే లేకుండా నిరక్షరాస్యంగా ఉండేటువంటి వాళ్ళకు డ్యాముల్లో క్లస్టర్లుగానో లస్కర్లుగానో ఇచ్చేటటువంటి సందర్భం వచ్చింది. వాళ్ళు కూడా 4th క్లాస్ కిందే పెట్టేటువంటి అవకాశం వచ్చింది. మరి ఆంధ్రప్రదేశ్లో, తెలుగు రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో కూడా తెలంగాణను పరిగణలో తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి ఎందుకు పరిగణలోకి తీసుకోలేకుండా పోతున్నాడు అని మా వాదన. దీన్ని ఇప్పటికైనా పోరాట పట్టిమని ఆపి మా పే స్కేల్ ఇచ్చే దాంట్లో ప్రభుత్వం ముందుకు రావాలని సంబంధిత శాఖ మంత్రిని, లోకేష్ గారిని, సంబంధించినటువంటి జనసేన నాయకులు, డిప్యూటీ ముఖ్యమంత్రిని కూడా కోరుతున్నాం. ఇప్పటి వరకు ప్రభుత్వం ఇచ్చినటువంటి సీసీఎల్ఏకి ఇచ్చినటువంటి మెమోరాండం అయితేనేమి, ప్రభుత్వానికి నియమించుకున్నటువంటి మెమోరాండం అయితే ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కాబట్టి విసిగి వేసారిపోయిన తరువాత వీఆర్ఏల బతుకులు చిన్న భిన్నమైనటువంటి పరిస్థితుల వల్ల ఈ తరుణంలో ప్రభుత్వానికి అల్టిమేటంగా ఒక సమావేశం పంపించాము. దానికి సమాధానం రాలేదు. ఇందులో భాగంగా ఈ నెల ఆగస్టు 12వ తేదీన అన్ని కలెక్టర్ కార్యాలయాల దగ్గర దిగ్బంధనం చేసి పోరాటాలకు సిద్ధమవుతున్నాం. అప్పటికి ప్రభుత్వం స్పందించకుండా వీఆర్ఏల సమస్యలు పెడచెవిని పెట్టినటువంటి సందర్భంలో సీసీఎల్ఏ దగ్గర 17, 18, 19 ఆగస్టున నిరసన కార్యక్రమాలు జరపడానికి నిరాహార దీక్షలు కూడా, అవసరమైతే అమర నిరాహార దీక్షలు కూడా మేము సిద్ధమవుతామని చెప్పని ప్రభుత్వానికి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. వీఆర్ఏలు 2-3 సంఘాలుగా ఉంది, ఎగురుగాళ్ళు విడివిడిగా ఉంటున్నారు. అందుకని మేమందరూ విగ్రహాల మత్తయ్య అన్నయ్య కానీ, నేను కానీ, అమర్పులూరు వెంకటేశ్వర అన్నయ్య కానీ, కూరగాయల సంగయ్య గారు కానీ అందరూ ఒక మాట అనుకుని ప్రతి మండలం వెళ్ళి మన వీఆర్ఏలకి ఉన్న విషయం చెప్పి అందరూ ఒక చోట చేర్చి మీటింగ్ పెట్టి మన కార్యాచరణ ఎలా చేయాలో అది ఖచ్చితంగా మనం అందరం కలిసి చేసుకుందామని ఉద్దేశంతో పెట్టాం ఈ కార్యక్రమం. దయచేసి మన పెద్దలు ఈ రోజు ఎక్కడికి వచ్చామంటే మాది కృష్ణా జిల్లా, మరి అన్ని జిల్లాల నుంచి ఈ యూనియన్కి సంబంధమైన వాళ్ళందరూ కూడా నాయకులు, మరి మీ అందరికి అన్ని వివరాలు చెప్పడానికి మరి ఈ రోజు ఇక్కడ రావడం జరిగింది. అర్హులైన పేదలందరికీ 2 సెంట్లు వంతున ఇళ్ల స్థలం ఇచ్చి ప్రభుత్వమే ఇల్లు కట్టించాలని అఖిల భారత రైతు కూలీ సంఘం, ప్రగతిశీల మహిళా సంఘం ఆధ్వర్యంలో తహసీల్దార్ కేవి గోపాలకృష్ణకు వినతి పత్రం సమర్పించారు. మండలంలోని కట్టేవరం ఇరిగేషన్ కాల్వకట్టపై గత 15 సంవత్సరాలుగా ఇల్లు వేసుకుని మౌలిక వస్తువులు లేక ఇబ్బందులు పడుతున్న కుటుంబాల వారు బుధవారం అఖిల భారత రైతు కూలీ సంఘం, ప్రగతిశీల మహిళా సంఘం నాయకత్వంలో మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట తమ డిమాండ్లు ఏకరువు పెట్టారు. ఈ సందర్భంగా రైతు కూలీ సంఘం నాయకులు యు గనిబాబు, మహిళా సంఘం అధ్యక్షురాలు ఏసమ్మ,
మీడియా ముఖంగా తమ సమస్యలు వివరించారు. గత ప్రభుత్వంలో ఇళ్ల పట్టాలు ఇచ్చారని స్థలాలు చూపించలేదన్నారు. ఆ పట్టాలు మాకొద్దని కూటమి ప్రభుత్వం కొత్తగా ప్రతి కుటుంబానికి 2 సెంట్లు ఇళ్ల స్థలం ఇచ్చి ఇల్లు కట్టించి ఇవ్వాలన్నారు. ఎటువంటి మౌలిక వస్తువులు లేక ఇబ్బందులు పడుతున్న తమని మనుషులుగా గుర్తించాలన్నారు. అనంతరం తహసీల్దార్ కేవి గోపాలకృష్ణకు వినతి పత్రం సమర్పించారు. ఏదైతే పేద వర్గాలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి, అలాగే పక్కా గృహాలు నిర్మించడానికి ప్రభుత్వానికి తెలియజేసి తగిన చర్యలు తీసుకుంటానని తహసీల్దార్ గారు హామీ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే దాదాపు 15 సంవత్సరాలుగా కటేవరం కట్ట మీద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పేద వర్గాలకు చెందినటువంటి సుమారు 130 కుటుంబాల వారు అక్కడ నివసిస్తూ ఉన్నారు. గత ప్రభుత్వ హయాంలో 75 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చింది కానీ భూమిని అయితే చూపించినటువంటి పరిస్థితి లేదు. అలాగే దాదాపు 45 మందికి ఇంకా పట్టాలు ఇవ్వలేదు. మేము చెప్తా ఉన్నాం, రైతు కూలీ సంఘంగా ఏదైతే 120 మంది 130 మంది ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇళ్ల పట్టాలు ఇచ్చి దాదాపు 2 సెంట్లు చెప్పిన ప్రభుత్వం ఇచ్చినట్టు హామీ ఏదైతే ఉందో, కూటమి ప్రభుత్వం పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు అని ఏదైతే హామీ ఇచ్చిందో హామీ ప్రకారం తెనాలిలో 2 సెంట్లు చెప్పిన పేద వర్గాలకి ఇళ్ల పట్టాలు ఇచ్చి పక్కా గృహాలు నిర్మించాలని ఈరోజు అఖిల భారత రైతు కూలీ సంఘం మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వాలు మారుతూ ఉన్నా కానీ పేద వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనీసం గూడుకు కూడా దూరం అవుతున్నటువంటి ఓ దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఉంది. దాదాపు 80 సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోబోతూ ఉన్నాం. కానీ పేద వర్గాలకి కనీసం నిలువు నీళ్ళు లేనటువంటి ఒక దౌర్భాగ్య పరిస్థితి ఈ దేశంలో, రాష్ట్రంలో ఏర్పడుతూ ఉంది. అందుకని అఖిల భారత రైతు కూలీ సంఘం కోరుతూ ఉన్నాం, ఎవరైతే పేద వర్గాలు ఉన్నారో వాళ్ళందరికీ పేదలైన వాళ్ళందరూ కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వాలా, అలాగే పేద వర్గాలందరూ కూడా పక్కా గృహాలు నిర్మించేవాళ్ళని ఈ సందర్భంగా మేము అఖిల భారత రైతు కూలీ సంఘం మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాలకు కూడా సిద్ధమవుతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మాకు సంబంధించి ఒక ఉత్త పట్ట మాత్రమే మా చేతికి ఇచ్చారు. మేము అది ఇచ్చిన కాడి నుంచి కూడా ఈ ప్రభుత్వం వచ్చినా కూడా ఇది 3వ అర్జీ మేము ఇవ్వటం ఇచ్చి మాకు ఎక్కడైనా సరే మాకు ఇళ్ళు ఏర్పాటు చేయండి, మాకు ఆ స్థలాలు 2 చెట్టు లెక్క మీ ప్రభుత్వం ఇచ్చిన కూటమి ప్రభుత్వం ఇవాళ అందరికీ కూడా 2 చెట్టు స్థలం ఇచ్చి ఇళ్ళు కట్టిస్తామని చెప్పేసి వాళ్ళు హామీలు ఇచ్చున్నారు. ఆ హామీలని ఈరోజు మేము అమలు చేయమని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అయితే ఒక్కొక్కరికి 2 సెంట్లు ఇచ్చి మాకు ఇళ్ళు కట్టియాలనేది మా డిమాండు. అదే కాకుండా ఈ పట్టాలను రద్దు చేసి మాకు కొత్త పట్టాలు, ఈ ప్రభుత్వం ఇచ్చే పట్టాలు మాకు ఇవ్వాలనేది మేము మెయిన్గా మా డిమాండ్ పెడతా ఉన్నాం. మాకు ఈ పట్టాలు మాత్రం ఉపయోగం లేని పట్టాలు కావాలంటే ఇప్పుడే మీడియా ముందు ఆ పట్టాలు మొత్తం తీసి కూడా చూపిస్తాం. మేము ఆ పట్టాలు మాకు అక్కర్లేదు. మాకు వచ్చిన ఈ గవర్నమెంట్ 2 సెంట్లు స్థలం ఇచ్చి మాకు ఇల్లు కట్టియాలనేది మా డిమాండు. మేము ఉండేది కట్టివారం కాలువగట్టు మీద ఈరోజు పాములతో బాధలు పడతా ఉన్నాం. అయినా కానీ పంచాయతీ వాళ్ళు మాకు కరెంటు వీధి లైట్లు కూడా ఉంచట్లేదు. అదే కాకుండా ఇళ్లలో మీటర్లు పెట్టుకున్నా కానీ ఆ కనీసం 2 రోజులకి 3 రోజులకి కరెంట్లు లేకుండా చేస్తూ ఉన్నారు. అక్కడ పాములతో దోమలతో చాలా ఇబ్బందులు పడతా ఉన్నాం. కాబట్టి దయచేసి ఈ ప్రభుత్వాన్ని మేము అడుగుతుంది ఏంటంటే మమ్మల్ని మనుషులుగా గుర్తించండి. మాకు కూడా ఎక్కడో చట్ట స్థలం ఇచ్చి ఇళ్ళు కట్టించి మమ్మల్ని మాకు రోడ్లు, కరెంట్లు, మంచినీళ్ళు ఏర్పాటు చేసి మమ్మల్ని పంపించాలనేది మేము కోరుతా ఉన్నాం. నీట్ పేపర్ లీకేజ్ విషయంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసిన తీరుగా మెగా డిఎస్సి అవకతవకలకు బాధ్యత వహిస్తూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని వైసీపీ విద్యార్థి విభాగం నిరసన బాట పడుతుందని పట్టణ వైసీపీ విద్యార్థి విభాగం అధ్యక్షులు నిట్టా బాలాజీ పేర్కొన్నారు. స్థానిక గంగానమ్మపేటలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో బుధవారం విద్యార్థి విభాగం నిర్వహించిన మీడియా సమావేశంలో నిట్టా బాలాజీ మాట్లాడుతూ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వంలోని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మెగా డిఎస్సీలో జరిగిన అవకతవకలపై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వైసీపీ నాయకత్వం పిలుపు మేరకు 6 నుండి 9 వరకు రిలే నిరాహార దీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనుందని, ఇందులో భాగంగా తెనాలి పట్టణంలోని మార్కెట్ సెంటర్లోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద విద్యార్థి యువత విభాగాల ఆధ్వర్యంలో రిలే దీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. 6వ కొల్లిపర మండల విద్యార్థి విభాగం రిలే దీక్ష చేయనున్నట్లు తెలిపారు. 7 నుండి 9 వరకు తెనాలి టౌన్ మండల విద్యార్థి విభాగాలు రిలే దీక్షలలో పాల్గొంటాయన్నారు. తమ ప్రధాన డిమాండ్ మెగా డిఎస్సీలో అవకతవకలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలి, సిబిఐతో విచారణ జరిపించాలన్నారు. మీడియా సమావేశంలో బాలభాస్కర్, సన్నీ, విఘ్నేష్, సునయ్, హోసన్న, రాజ్ కుమార్, స్వామి తదితరులున్నారు. రేపు 6వ తారీఖు నుంచి మరి 9వ తారీఖు వరకు కూడా వరుస రిలే నిరాహార దీక్ష కార్యక్రమాలు మరి రాష్ట్ర ప్రతిపక్ష పార్టీ చేపట్టింది. దీనిలో భాగంగా మన తెనాలి నియోజకవర్గంలో కూడా మున్సిపల్ బిల్డింగ్ వద్ద ఉన్నటువంటి గాంధీ విగ్రహం వద్ద ఈ రిలే నిరాహార దీక్ష అనేది విద్యార్థులతో యువజన విభాగ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించ జరుగుతూ ఉంది. మరి మెగా డిఎస్సిలో అవకతవకలు అనేక విధంగా జరిగినాయి.
ఎంత సిగ్గుచేటు చెప్పుకోవటం అంటే మరి ఈ ప్రభుత్వాన్ని ఏ విధంగా మనం ఈ ప్రభుత్వాన్ని అడగాలని కూడా ఆలోచన చేస్తూ ఉన్నాను. ఎందుకు అంటే పేపర్ లీక్ విషయం చేశారు. ఒక పేపర్ సెట్టర్ అనేవాడు ఎలా ఉంటారనేది కూడా వీళ్ళకి కనీసం తెలియదు. ఒక SCRTలో పనిచేసేటువంటి ఒక అవుట్సోర్సింగ్ ఉద్యోగి చేత ఈ పేపర్ తయారు చేయించడం అనేది వీళ్ళ దౌర్భాగ్యానికి మరి నిదర్శనం అని కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ ప్రభుత్వం వచ్చినటువంటి గత 2 ఏళ్లలో విద్యార్థులకి అనేక విధంగా విద్యార్థులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఫీజు రీంబర్స్మెంట్ బకాయిలు కూడా చెల్లించకుండా, వసతి దీవెన కానీ ఇవన్నీ కూడా చెల్లించకుండా వీళ్ళు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఆ రోజు మా నాయకుడు అమ్మ ఒడి అని చెప్పి ఒక పేరు పెడితే దానికి వీళ్ళు తల్లికి వందనం అని చెప్పి దాన్ని కాపీ చేసుకోవడం ఎంత సిగ్గుచేటు మీకు అని కూడా అడుగుతా ఉన్నాను. ఆ రోజు మేము 13,000 వేస్తే హేళన చేశారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని. మరి ఇవాళ నువ్వు చేసింది ఏంటి? నువ్వు వేసింది కూడా 13,000 కదా. ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఒక ఉన్నత పదవిలో ఉన్నావు, నువ్వు ఏ విధంగా స్టూడెంట్స్కి న్యాయం చేయగలుగుతున్నావు అని ఒకసారి నువ్వు పునరాలోచన చేసుకోవాలి. నారా లోకేష్, మీరు ఏమైతే చెప్పారో యువగల పాదయాత్రలో మీరు కానీ మీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఏ విధంగా హామీలు ఇచ్చారు, ఏం చేశారు? మరి వాళ్ళ నిరుద్యోగ భృతిస్తామన్నారు, అది కూడా లేదు. ఈ అన్నిటికీ వైఎస్ఆర్ విద్యార్థి మరియు యువజన విభాగ ఆధ్వర్యంలో ఈ 6 నుంచి 9 దాకా మార్నింగ్ 10 గంటల నుంచి ఈవినింగ్ 5 గంటల దాకా టెంట్లో కూర్చొని మేము నిరాహార దీక్ష చేయడానికి మా విద్యార్థులు, మా యువజన విభాగ అధ్యక్షులు కానీ యువజనులందరూ కూడా మేము రెడీగా ఉన్నాము. మరి నారా లోకేష్ గారు విద్యా శాఖ మంత్రి మన ఆంధ్రప్రదేశ్, ఆయన గారి ఆధ్వర్యంలో ఈ డిఎస్సిలో జరిగినటువంటి అవకతవకలను బట్టి మరి ఎలా అయితే కేంద్రంలో ధర్మేంద్ర ప్రధాన్ గారు మరి తప్పును ఒప్పుకొని ఎలా అయితే రాజీనామా చేశారో ఆయన కూడా రాజీనామా చేసి ఆయన పదవికి ఆయన పార్టీకి హోందాతనంగా నిలవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఫీజు రీయింబర్స్మెంట్ బాకీలు అట్లాగే ఉన్నాయి. ఇప్పటి వరకు సర్టిఫికెట్లు కాలేజీలో ఉండిపోయి ఇవాళ స్టూడెంట్స్ జొమాటోలో మరి ర్యాపిడోలో పనిచేసుకుంటున్నటువంటి పరిస్థితులు చూస్తున్నాం. ఇవన్నీ కూడా పరిష్కరించాలి. కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, అలాగే తెనాలి అన్నాబత్తుని శివకుమార్ గారి ఆధ్వర్యంలో 6, 7, 8, 9 నిర్వహించబోయే రిలే నిహార దీక్షకు యావత విద్యార్థి యువత మొత్తం పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. ఈ నెల 6, 7, 8, 9 తేదీలలో జరిగే నిరాహార దీక్ష ర్యాలీ కార్యక్రమం మన తెనాలి మున్సిపల్ బిల్డింగ్ ఎదురు గాంధీ బొమ్మ దగ్గర జరుగును. కావున ఈ కార్యక్రమంలో విద్యార్థి విభాగం, యువత, స్టూడెంట్ వింగ్ అందరూ పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. ఇట్లు వైఎస్ఆర్సీపీ స్టూడెంట్ వింగ్. ఈ నెల 6, 7, 8, 9 తేదీన జరగనున్న రిలే నిరాహార దీక్షకు వైఎస్ఆర్ మున్సిపాలిటీ బిల్డింగ్ వద్ద ఎదురు గాంధీ బొమ్మ దగ్గర ఈ కార్యక్రమం జరగనున్నది. ప్రతి ఒక్కరు పాల్గొని జయప్రదం చేయాల్సింది కోరుతున్నాం. కృష్ణ బలిజ సంఘం అనగానే తనకు గుర్తుకు వచ్చేది కావేటి యలమందరావు సామ్రాజ్యం దంపతులేనని, వారి జీవితకాలం సంఘం కోసం, తెలుగుదేశం పార్టీ కోసం విశిష్ట సేవలు అందించారని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలు కావేటి సామ్రాజ్యం సంస్మరణ సభ బుధవారం నూకల వారి కళ్యాణ మండపంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, కావేటి యలమందరావు అడుగుజాడల్లో ఆ కుటుంబం తెలుగుదేశం పార్టీకి పట్టణంలో క్రియాశీలక సేవలు అందిస్తుందని, కావేటి సామ్రాజ్యం భర్త ఆశయాలను ముందుకు తీసుకువెళ్తూ పార్టీకి తమ సేవలు అందించాలని నివాళులర్పించారు. ఆ కుటుంబానికి పార్టీ రుణపడి ఉంటుందన్నారు. ఇదే కార్యక్రమంలో పలువురు సంఘీయ నాయకులు పాల్గొని కావేటి యలమందరావు సామ్రాజ్యం దంపతులకు ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో స్థానికంగా ఉన్న సంఘీయులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. కానీ మాకు తెలిసిన యలమందరావు లేకపోతే సామ్రాజ్యం గారు వెళ్తుంది చూడగానే కృష్ణబాబు సంఘీయులు, ఎందుకంటే అక్కడ చిన్న ప్రదేశంలో అక్కడ కట్టించిన వాళ్ళు ఏది కట్టినా కూడా వాళ్ళందరూ పాత్ర లేకపోతే పిన్నార పాత్ర వీళ్ళందరూ కలిసి అక్కడ ఉన్నదాన్ని వాళ్ళకు వాడుకునేలాగా చిన్నదైనా చక్కగా నిర్మాణం చేసుకోవడం జరిగింది. మరి ఇలాంటివన్నింటినీ మనం చూసినప్పుడు వాళ్ళ సంఘం కోసం పాటుపడిన వ్యక్తులుగా మనకి కనపడినటువంటి వాస్తవం. రాజకీయంగా కూడా చనిపోయే వరకు, ఆఖరి శ్వాస వరకు తెలుగుదేశంతోనే ఆమె జీవితం. మరి అదేవిధంగా బిడ్డలందరూ కూడా పార్టీ పట్ల విధేయత, అనుకూలత, పార్టీని మాత్రం ఎక్కడ కూడా డిస్టర్బ్ చేయకుండా పార్టీకి అనుకూలంగా ఉండే కుటుంబం ఆ కుటుంబం. మరి ఆ కుటుంబం
ఒక రకంగా చెప్పాలంటే పార్టీ రుణపడి ఉందని చెప్పి నేను అనుకుంటాను. వాళ్ళ యొక్క సేవలు పార్టీకి ఏ రకంగా చేసినా మేము కూడా అదే రకమైనటువంటి పార్టీ పరమైనటువంటి రుణం మాకు ఉంది అని చెప్పి మేము చనిపోయినా కూడా మర్చిపోలేనటువంటి వ్యక్తులు వీళ్ళిద్దరు ఈ సంఘం. ఎందుకు చెప్తున్నానంటే యలమందరావు చనిపోయి చాలా సంవత్సరాలు. ఇప్పటికీ ఎవరు కూడా కావేటి యలమందరావుని మర్చిపోయిన వ్యక్తి నాకు తెలిసినంత వరకే కృష్ణపల్లి. అందరికీ కనపడే హృదయం అయితే మాత్రం యలమందరావుకి ఉంది. ఆ రకంగా మరి ఆయన జీవితాన్ని, అదేవిధంగా శ్రీమతి కూడా అదే అడుగు జాడలో ఎక్కడ కూడా ఆ అడుగులో అడుగు వేసుకుంటూ ఆయన జీవితాన్నితో పాటు ముడివేసుకుంటూ మరి సంఘాన్ని కూడా ముడివేసుకున్నటువంటి వ్యక్తి సామ్రాజ్యం. ప్రత్యేక పారిశుద్ధ్య పనుల నిర్వహణలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని సిబ్బందికి మున్సిపల్ కమిషనర్ జేఆర్ అప్పలనాయుడు సూచించారు. స్థానిక బీసీ కాలనీలో జరుగుతున్న ప్రత్యేక పారిశుద్ధ్య పనులను ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ మోబా యేసుబాబుతో కలిసి బుధవారం కమిషనర్ రామప్పల్ నాయుడు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పుష్కాట్ జేసీబీలతో కాలువలు శుభ్రం చేయిస్తున్న పనులను పరిశీలించిన క్రమంలో అధికారులకు పలు సూచనలు చేశారు. పనులలో నాణ్యతా ప్రమాణాలు పాటించే విధంగా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. అనంతరం 29వ వార్డులో గల మార్కెట్ యార్డును అసిస్టెంట్ కమిషనర్ జాస్తి రామారావు గారితో కలిసి పరిశీలించారు. స్థానికులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. స్థానికులు తెలియజేసిన సమస్యలను సత్వరం పరిష్కరించాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ రామ అప్పలనాయుడు మాట్లాడుతూ పారిశుద్ధ్య నిర్వహణలో ప్రజలు పురపాలక సంఘానికి సహకరించాలని, చెత్తను తడి చెత్త, పొడి చెత్తగా వేరు చేసి పురపాలక సంఘ వాహనాలకు అందజేయాలని ప్రజలను కోరారు. చెత్త, ఇతర వ్యర్థాలు కాలువల్లో వేయవద్దని, చెత్తను కాలువల్లో వేయటం వల్ల నీటిపారుదలకు ఆటంకం ఏర్పడి దోమలు పెరిగే అవకాశం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్లు, శానిటరీ సెక్రటరీలు, సిబ్బంది పాల్గొన్నారు. 4వ వార్డులో బీసీ కాలనీలో స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ని మనం కండక్ట్ చేస్తున్నాం. గౌరవ మంత్రి గారి యొక్క ఆదేశాల ప్రకారం ఎక్కడైతే శానిటేషన్ మనకి ఇబ్బందిగా ఉండి స్లమ్ ఏరియాస్ ఉంటాయో అట్లాంటి ఏరియాస్ అన్నింటినీ కూడా ఐడెంటిఫై చేసి, మ్యాన్ పవర్ మనకి తక్కువగా ఉన్న కారణంగా స్పెషల్గా బయట నుండి కూడా వారానికి ఒక 3 days స్పెషల్ శానిటేషన్ డ్రైవ్లో భాగంగా ఒక 20 మందిని మనం బయట నుంచి ఏర్పాటు చేసుకుని మనకు ఉండేటువంటి శానిటేషన్ స్టాఫ్కి సపోర్టింగ్గా పెట్టి మనకు ఉండేటువంటి మిషన్ పవర్ని కూడా ఏర్పాటు చేసుకొని ఏరియాస్ అన్నింటినీ కూడా క్లియర్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా డ్రైనేజీ సిస్టంలో ఉండేటువంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వలన మనకి అక్యుములేట్ అయినటువంటి సిల్ట్ అంతటిని కూడా మనం రిమూవ్ చేస్తున్నాం. ఈరోజు బీసీ కాలనీలో మనము ఎంట్రన్స్లో ఉండేటువంటి అవుట్ఫాల్ డ్రైన్కి మనకి ఇంటర్నల్ డ్రైన్స్ అన్నీ కూడా కలిసేటువంటి ఈ ప్లేస్ ఏదైతే ఉందో ఇది కొన్ని రోజులుగా ఇబ్బంది పడుతున్నారు. అవన్నిటిని కూడా ఈరోజు ఒక స్పెషల్గా మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు కూడా ఎంహెచ్ఓ గారు అండ్ శానిటేషన్ ఇన్స్పెక్టర్ గారు, సెక్రటరీస్ అందరూ కూడా కలిసి ఈ యొక్క ఏరియాలో ఉండేటువంటి ప్రతి ఇంటర్నల్ డ్రైన్ని కూడా డీసిల్ట్ చేయాలనే ఉద్దేశంతో, అలాగే ఎంట్రన్స్లో ఉండేటువంటి అవుట్ఫాల్ డ్రైన్ కూడా కనెక్టింగ్ ఉన్నాయి, అవి కూడా కంప్లీట్ చేసుకొని శానిటేషన్ పరంగా ఈరోజు ఈ కాలనీ మొత్తం కూడా క్లియర్ చేస్తాం. అట్ ద సేమ్ టైం కొన్ని ప్రాబ్లమ్స్ కూడా మనం చెప్పున్నారు పోయినగా మన కౌన్సిలర్ గారు కూడా, అవి కూడా సివిల్ వర్క్స్ ఉన్నాయి, అవి కూడా కంప్లీట్ చేస్తే ఇంకొన్ని మనకి శాశ్వత పరిష్కారం లభిస్తుంది. సో ఆ డ్రైన్స్ కూడా నోట్ చేసుకొని ఒక స్ట్రీట్ లైట్స్ కూడా కొంతమంది కంప్లైంట్ చెప్తున్నారు, అవి కూడా కంప్లీట్ చేస్తాం. సెంటెన్స్లో ఉండేటువంటి ఈ ఏరియాని కూడా మనకు ఉండేటువంటి లెగసీలో వచ్చినటువంటి వేస్ట్ ద్వారా కొంత ఏర్పాటు చేసి మొక్కలు కూడా వేయడానికి కూడా ప్లాన్ చేసుకున్నాం. ఈ రకంగా ఈ 4వ వార్డులో ఈ బీసీ కాలనీ ఏరియాలో ఈరోజు స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ కండక్ట్ చేస్తాం. ప్రజలందరూ కూడా మా పుష్కార్ట్స్కి ముఖ్యంగా ఈ ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలి. రెండవది ఏంటంటే కొబ్బరి బొండాలు అమ్మే వాళ్ళందరూ కూడా గతంలో మీటింగ్ పెట్టి చెప్పడం జరిగింది, ఎక్కడ పడితే అక్కడ కొబ్బరి బొండాలు వేయకూడదని చెప్పి. అట్లాగే మన ప్రాసెసింగ్ ప్లాంట్ కూడా ఉంది, దానికి ప్రాపర్ మెకానిజం ఏర్పాటు చేసాం. ఆ మెకానిజంలో మేము కూడా ఆ యొక్క బొండాలను ప్రాసెస్ చేసి దాని ఆదాయానికి కూడా మారుస్తున్నాం. డెల్టా ప్రాంతపు రైతాంగానికి ఖరీఫ్ వరి సాగు ప్రధాన ఆదాయ వనరులనే విషయాన్ని గుర్తించి కూటమి ప్రభుత్వం డెల్టా ప్రాంత రైతాంగానికి తక్షణమే సాగునీరు ఇవ్వాలని తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం తెనాలి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ తెనాలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు మాట్లాడుతూ 150 సంవత్సరాలుగా డెల్టా ప్రాంత రైతాంగానికి వరి సాగు ప్రధాన అంశమని, ఆ విషయాన్ని విస్మరించి సాగునీరు ఇవ్వలేమని ఇరిగేషన్ అధికారులు చెప్పడం సరైంది కాదని అన్నారు. ప్రస్తుతం సాగునీటి ప్రాజెక్టులకు వస్తున్న నీటి ప్రవాహం వివరాలను వివరించారు. శ్రీశైలం డ్యాంకు 18 టీఎంసీల నీరు వస్తుందని అన్నారు. వీటిని దిగువ విడుదల చేయకపోవడం వల్ల తెలంగాణ ప్రాంతానికి నీరు వెళ్తున్నట్టు మీడియా ద్వారా చూస్తున్నామని అన్నారు. పులిచింతల ప్రాజెక్ట్ కేవలం కృష్ణా డెల్టా సాగునీటి అవసరాల కోసం అన్న విషయాన్ని విస్మరించరాదని అన్నారు.
ఈ మీడియా సమావేశంలో పార్టీని వివిధ స్థాయి నాయకులు పాల్గొన్నారు. ఇప్పుడు అన్నిటికంటే ముందు ఉన్నటువంటి అన్నిటికంటే ఎస్యూర్డ్ వాటర్ ఉన్నటువంటి మన కృష్ణా డెల్టాలో మీరు వరి ఆపేసేయండి అని చెప్పటం ఇప్పుడు సడన్గా చాలా దుర్మార్గం. రెండోది, ఏదన్నా పంట ఆపేసేయాలంటే ముందు నుంచి తెలవాలి, కానీ ఇప్పుడు అందరూ వెదబెట్టుకున్నారు. నేను అనుకోవడం 95% నుంచి 99% అన్ని శాలల్లో వెద జరుగుతూనే ఉంది. అది బాగా మొలవపాని. ఇప్పుడు 30 TMCలు ఉండగానే నీళ్లు వదలకపోతే ఏమవుతుందో చూసారా? వదలకుండా అట్టి పెడితే మన అంటాడు, గారు ఆయనే కాదు చదువుకుంది, ఆయనకి కాదు రూల్స్ తెలిసేది, మాకు అంతకంటే ఎక్కువే తెలుసు, మేము అంతకంటే ఎక్కువ పెద్దాళ్ళమే, చిన్నాళ్ళమేం కాదు. 2027కి నీటి కోసం అట్టి పెట్టాను అన్నాడు అందరి ముందు. మీరు కూడా సమక్ష తీసుకోండి. అప్పుడే నేను గట్టిగా మాట్లాడింది. అది అలా ఉంటే 30 TMCలు ఒకవేళ వర్షం రాలేదనుకో, ఆ TMC అందులో ఉంటాయా నీళ్ళు? అక్కడ ఉన్న 29 TMCలో మనం వాడకపోతే కృష్ణానదిలో 29 TMC ఒకసాటే ఉండవు. పైకి నదిలో కాలువ కనుక ఇక్కడ మనం బిఎస్ఆర్ కాలేజ్ కనుక అడ్డం ఎత్తే కాలేజ్ దగ్గర చింతలపూడి దగ్గర ఎట్టా పెరుగుతాయో అలా పెరిగితే తెలంగాణ వాళ్ళు వాడుకుంటున్నారు. ఇది కూడా ఆంధ్రజ్యోతిని చూసుకుని ఎట్లా చూసుకోండి, 2500 అవతల పక్క వాడుకుంటున్నారు. వీళ్ళు దాసెట్టి పెడితే ఏమవుతుంది? అవతల వాడుతున్నారు, మనకి లేదు, మనకు రావాల్సింది మనకు లేదు, అటుపోతుంది. వాళ్ళు ఏమైనా ఆపగలుగుతారా ప్రభుత్వాలని? ఎవరు ఆపలేరు, తగాదాలు తప్పితే. ప్రజాప్రతినిధి ఇక్కడ ఏమి అవసరమో దీనికి తగ్గట్టుగా మన తెనాలి డివిజన్ అందరికీ చెబుతుంది. తెనాలి డివిజనే కాదు, కృష్ణా డెల్టా మొత్తానికి, అటు కృష్ణా గుంటూరు జిల్లాల మొత్తానికి ఇక్కడ దగ్గర 5,30,000 ఎకరాలు, అటేమో 6 లక్షల దాకా చిల్లర ఉంది. ఈ 13 లక్షల ఎకరాలకి దగ్గర 13 లక్షల ఎకరాలకు కూడా వీళ్ళందరూ కూడా ఫైట్ చెయ్యాలి. అక్కడ ఈ కృష్ణా డెల్టాకి ఉపయోగపడేట్టుకు చూడండి. ముఖ్యంగా పెద్ద వ్యాపారస్తులకు కానీ, బిజినెస్ మ్యాన్లకు కానీ, పారిశ్రామికేతలకు కానీ, కోటీశ్వరులకు కానీ వాళ్ళకి వ్యవసాయం కాకపోతే ఇంకొక ఆదాయం ఉంటుంది. నాకు కూడా డాక్టర్గా నాకు ఇంకో సైడ్ ఆదాయం ఉంటుంది, కాదంటలా నేను. కానీ ముఖ్యంగా ముఖ్యంగా పేద రైతులకి, చిన్న రైతులకి ఎకరం ఉండాడు, 2 ఎకరాలు ఉండాడు, అరెకరం ఉండాడికి ముందు అరెకరం ఎకరం ఉండాడు, ఆ ఒడ్డు తీసుకెళ్ళి బియ్యానికి అట్టు పెట్టుకుంటాడు. వెనక నుంచి జరిగే అనవాయితీ ఇయ్యాలి, కొత్తగా వచ్చింది కాదు. వాళ్ళకి తిండికి కూడా గింజలు కొనుక్కోవటం కాదు, అట్టు పెట్టుకుంటారు ఎవరైనా. అలాగే మధ్యతరగతి వాళ్ళకు కూడా ఈ వరే వాళ్ళకి జీవన ఉపాధి అని చెప్పేసి మనవి చేసుకుంటూ, ప్రాంగణ ఎంపికల్లో రాష్ట్రంలోనే అగ్రగామిగా ఉన్న ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాల డిగ్రీ స్థాయిలోనే విద్యార్థులకు డిగ్రీలతో పాటు భవిష్యత్తుకు ఉపయోగపడే విధంగా సర్టిఫికేట్స్ కోర్సును కూడా అందిస్తుందని కళాశాల చైర్మన్ మాజీ శాసనసభ్యులు అన్నాబత్తిన శివకుమార్ అన్నారు. తెనాలి ప్రకాశం రోడ్లోని ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాలలో బుధవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కొలసాని రామచంద్, మాజీ శాసనసభ్యులు కళాశాల చైర్మన్ అన్నాబత్తిన శివకుమార్ ఐబీఎం స్కిల్స్ బిల్డ్ ప్రోగ్రాం ద్వారా ఏఐ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్లో తమ విద్యార్థులు 200 మంది సర్టిఫికేట్స్ కోర్సు పూర్తి చేసినట్టు తెలిపారు. ప్రముఖ కంపెనీ ఎంబీఎం, నాస్కామ్ సంయుక్తంగా దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా గత వారం కాలేజీలో 2 రోజుల పాటు వర్క్షాప్ నిర్వహించినట్టు తెలిపారు. ఐబీఎం ప్రతినిధులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్పై వర్క్షాప్ నిర్వహించారు. బీఎస్సీ కంప్యూటర్ సైన్స్, బీసీఏ చదువుతున్న 200 మంది కళాశాల విద్యార్థులు ఆన్లైన్లో కోర్సులు పూర్తి చేసి సర్టిఫికెట్లు సాధించారని వివరించారు. ఐబీఎం, ఇన్ఫోసిస్ వంటి ప్రముఖ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుని టెక్నాలజీ శిక్షణ ఇప్పిస్తున్నామని తెలిపారు. కాలేజీ లైఫ్ స్కిల్ ట్రైనింగ్ ప్రోగ్రాంలో భాగంగా ఈ సర్టిఫికేషన్ కోర్సును చేస్తున్నట్లు రామచంద్ తెలిపారు. కంపెనీస్ కానీ లేదు వరల్డ్ వైజ్గా వచ్చిన మార్పుల్లో ఆ మార్పులను అందిపుచ్చుకొని ఆ ఉద్యోగాలకి ట్రైనింగ్ ఇవ్వటం, దానికి డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ మీద కాలేజీని తీసుకురావటం, డిఫరెంట్ కంపెనీస్తో ఎంఓయూ చేసుకొని ఆ నాలెడ్జ్ని మన కాలేజీ బహుశా నాకు తెలిసినంత వరకు ఈ టాప్ మోస్ట్ ఇంజనీరింగ్ కాలేజీలో తప్పక, డిగ్రీ కాలేజీలో, ఏఎస్ఎన్ కాలేజీస్ తప్పక ఇంకెక్కడా కూడా చాలా అరుదు ఇలాంటి ప్రోగ్రామ్స్ చేయటం. అవసరానికి ఉపయోగించి అనవసరానికి సెల్ ఫోన్స్ని నియంత్రణ చేసుకోవటం, దాని మీద అద్భుతమైన ఎక్స్పెరిమెంట్ చేసే సుమారు నాకు తెలిసినంత వరకు ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అందరూ పాల్గొనటం. సో వాళ్ళలో మళ్ళీ ఒక 80 మందిని ఐడెంటిఫై చేసి వాళ్ళ చేత ఇంకో ప్రోగ్రాం చేపించటం. నిజంగా ఇది ఆ స్టూడెంట్స్ షేర్ చేసిన అభిప్రాయాలు చూసినప్పుడు నేను కూడా ఆశ్చర్యపోయాను. స్టూడెంట్ 6 hours టైం నేను
సేవ్ చేసుకోగలిగాను అని చెప్పి తన అభిప్రాయాన్ని 6 అవర్స్ సెల్ ఫోన్ని అవసరానికి తప్పక అనవసరంగా వాడకుండా ఉంటే ఒక 6 అవర్స్ సేవ్ చేసుకోగలిగానని చెప్పటం చాలా అది ఏఎస్ఎన్ కాలేజ్. ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజీలో చదువుతున్న ప్రతి విద్యార్థి కూడా ఏఐ మోడల్స్ని ఉపయోగించటం, ప్రత్యేకంగా ఏఐలో ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే మనము చాట్ జీపీటీ లాంటి ఏఐ టూల్స్ అందరి నోటిన ఈరోజు వింటున్నాము. ఇంగ్లీష్లో ఒక న్యాచురల్ లాంగ్వేజ్లో ఆ ఏఐ టూల్కి ఎలాంటి ఇన్స్ట్రక్షన్ ఇస్తే ఎలాంటి అవుట్పుట్ ఇస్తుంది అనేది చెప్పే ఒక ఇంజనీరింగ్ని ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటారు. ఆ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ మీద అలానే ఏఐ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ మీద మేము ఈ మధ్యకాలంలో ఐబిఎం స్కిల్స్ బిల్డ్, ఐబిఎం వాళ్ళ ఇనిషియేటివ్ అది, నాస్కామ్ కోఆర్డినేషన్తో ఐబిఎం వాళ్ళు ఇండియాలో డిఫరెంట్ ఇంజనీరింగ్ డిగ్రీ కాలేజెస్లో స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తారు, టెక్నాలజీ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తారు. అలానే ఐబిఎం స్కిల్ బిల్డ్ వర్చువల్ పోర్టల్లో కూడా స్టూడెంట్స్ డిఫరెంట్ కోర్సెస్ ఆన్లైన్లో చేయడానికి కూడా అవకాశం కల్పిస్తున్నారు. ఆ సందర్భంగా ఆఫ్లైన్ వర్క్షాప్ పెడితే ఇంకా బాగుంటుంది, ఎఫెక్ట్గా ఉంటుందనే ఉద్దేశంతో ఐబిఎం స్కిల్ బిల్డ్కి ఏఎస్ఎన్ కాలేజ్ నుంచి రిక్వెస్ట్ పెడితే వాళ్ళకు 4 టెక్నికల్ ఎక్స్పర్ట్స్ని పంపించారు. ఒక 2 రోజులు, గత వారంలో ఒక 2 రోజులు ఈ కళాశాల క్యాంపస్లోనే ఏఐ బేస్డ్ ఎన్విరాన్మెంట్లో వర్క్షాప్ జరిగింది. దీంట్లో ఏఐ ఫండమెంటల్స్తో పాటు ఏఐ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అలానే ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ మీద ఒక అరౌండ్ 16 మాడ్యూల్స్ని స్టూడెంట్స్ కంప్లీట్ చేయటము, అలానే దానికి తగ్గ సర్టిఫికెట్స్ కూడా 4 సర్టిఫికెట్స్ను ప్రతి స్టూడెంట్ పొందారు. ఈ కార్యక్రమంలో బీఎస్సీ, ఈ వర్క్షాప్లో బీఎస్సీ కంప్యూటర్ సైన్స్, బీసీ ఫైనల్ ఇయర్ చదువుతున్న 200 మంది పార్టిసిపేట్ చేసి ప్రోగ్రామ్ను సక్సెస్ఫుల్గా వాళ్ళ కెరియర్లోకి ఏఐని తీసుకుని వచ్చి ఇంకా ఏఐ ద్వారా ముందు ప్రాజెక్ట్స్ ఎలా చేయాలో కూడా అనేది ఇనిషియేటివ్ జరిగింది. జాతీయ బ్యాంకు నుండి రైతు రుణాలు పొందేందుకు రైతులు ఎదుర్కొన్న సమస్యలను అధిగమించేలా 1983వ సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం సహకార పరపతి సంఘాలకు శ్రీకారం చుట్టిందని, ఆ సంఘాల నేటి వరకు కొనసాగుతుండటం ఒక శుభపరిణామని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెనాలి మండలం అంగలకుతురు గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో అన్నారు. తెనాలి మండలం అంగలకుతురు కళ్యాణ మండపంలో బుధవారం రాత్రి అంగలకుతురు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం నూతన కార్యవర్గం చేత ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం చైర్మన్గా అలపతి సుధాకర్ రావు, సభ్యులుగా యాలగడ సత్యనారాయణ, దండే శ్రీనివాసరావులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పరపతి సంఘాల ప్రాధాన్యత వివరించారు. జాతీయ బ్యాంకుల నుండి రైతులు రుణాలు తీసుకునేందుకు ఎదురయ్యే సమస్యలు అధిగమించే విధంగా నాడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పరపతి సంఘాలను తీసుకొచ్చిందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ సూర్యదేవర వెంకటరావు, వీరమాచినేని వెంకటేశ్వరరావు, మండల పార్టీ అధ్యక్షుడు నలిబోయ నాగేశ్వరరావు, కనగాల శ్రీనివాసరావు, పాలడుగు సురేంద్ర, గ్రామ పార్టీ నాయకులు పాల్గొన్నారు. కాగా తొలుత గ్రామంలో 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమం కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పార్టీ శ్రేణులతో కలిసి గ్రామంలో పర్యటించారు. ప్రతి ఇంటికి వెళ్లి కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అమలవుతున్న తీరును వివరించారు. కరపత్రాలను పంపిణీ చేశారు. సహకార చట్టంలోనే గౌరవించి పేద బలహీన వర్గాల రైతు సభ్యుల సంక్షేమానికి కృషి చేసి సహకార సంఘములకు బలపరచుటకు నా సాయశక్తుల కృషి చేస్తానని, సంఘ అభివృద్ధికి పాటుపడతానని ప్రమాణ స్వీకారం చేయించున్నాను. థ్యాంక్ యూ. పంటలకు సంబంధించినటువంటి రుణాలు తీసుకొని ఆ తర్వాత ఆ రుణాన్ని కట్టుకుంటూ తీసుకునే కార్యక్రమానికి నాణ్యపరికి మరి మీ అందరికీ చేయూతనిచ్చినటువంటి ప్రభుత్వం, ఆనాటి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ప్రారంభమైంది. ఆ ప్రస్థానం ఈనాటి వరకు కూడా కొనసాగినందుకు ప్రత్యేకంగా మనందరం కూడా తెలుగుదేశం పార్టీకి, నాయకత్వానికి ధన్యవాదాలు చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి అందరికీ మనం చేస్తాం. ఆ నేపథ్యంలోనే గత ప్రభుత్వంలో రైతులు కూడా రాజకీయం చేసి ఎవరైతే వైసీపీలో వాళ్ళకే లబ్ధి పొందేలాగా, వాళ్ళకే ఎరువులు దక్కేలాగా, వాళ్ళ కోసమే పుట్టినట్టుగా ఈ రోజున రైతులు కూడా రాజకీయం చేసినటువంటి ప్రభుత్వం నుంచి రైతు అంటే రాజు, రైతులు అయితే రాజ్యం లేదు, 3 పూట్ల అన్నం పెట్టే రైతుకి న్యాయం జరగాలి అని చెప్పి నిష్పక్షపాతంగా, బదుప్రీతి లేకుండా, పక్షపాతం లేకుండా, స్వార్థం లేకుండా
రైతు అనేవాడు నిజంగా రాజకీయాలకు అతీతంగా మనం రైతుకు సేవ చేయాలని చెప్పి తలచినటువంటి ఈనాటి కూటమి నాయకత్వం ఆధ్వర్యంలో మరి ఎన్నికలు జరగని సందర్భంలో ఎన్నికలు జరిగే వారికి 3-man కమిటీని ఏర్పరిచిన సందర్భంలో 3 పార్టీలకు సంబంధించినటువంటి నాయకత్వాన్ని ఎక్కడైతే ఉందో ఆ నాయకత్వాన్ని ఆ 3 మంది సభ్యుల్లో ఒకరిగా తీసుకొని వాళ్ళ ద్వారా ఎదుగుతున్న కార్యక్రమాన్ని నిర్వహించుకుంటా ఉన్నాం. ముందుగా ఈ యొక్క పదవి ప్రమాణ స్వీకారం చేసే సందర్భంలో ముందుగా సభ్యులైనటువంటి యాదగిరి సత్యనారాయణ గారు, అదేవిధంగా దండే శ్రీనివాస్ గారు, వీళ్ళిద్దరూ కూడా ముందుగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అధ్యక్షులు గారు ఆల్మట్ సుధాకర్ గారు చేస్తారని చెప్పి రాష్ట్ర రాజధాని అయిపోయినాక ఈ రోజున మనం ఎన్నో ఇబ్బందులు ఉన్నటువంటి కూడా ఆ రోజున తల్లికి మందులు అప్పగిస్తే ఇద్దరికి తల్లి మందుల కార్యక్రమం, మరి ఉచిత ఆర్టీసీ బస్సు, అన్నదాత సుఖీభావ కార్యక్రమాలు, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ రాష్ట్రంలో చాలా ఇబ్బందులు ఉన్నా కూడా మనందరికీ ఈ కార్యక్రమాలను ముందుకు కొనసాగిస్తూ మరి ముందుకెళ్ళినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కూడా మనందరం కూడా మరి రోజు పాల్గొని అందరికీ తెలియజేసి మన రాష్ట్ర ప్రభుత్వం యొక్క కార్యక్రమాలని మన నాయకులు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను కూడా ప్రజల్లో తీసుకురావాలని చెప్పి మన ప్రీతం నాయకులు కృష్ణా గుంటూరు జిల్లా మరి ఎమ్మెల్సీ అయినటువంటి మన రాజేంద్ర ప్రసాద్ గారు పిలుపునిచ్చారు. ఈ రోజు 47వ బూత్ 44వ బూత్ లో మరి కొన్ని ఇళ్లకు వెళ్ళి కలిసి స్వయంగా మరి యొక్క గవర్నమెంట్ యొక్క పథకాలు ఎలా ఉంటున్నాయో కూడా స్వయంగా తెలుసుకున్నారు. ఈ కార్యక్రమాన్ని కూడా మనము ముందుగా తర్వాత కొనసాగించాలి. మరి రాష్ట్ర ప్రభుత్వానికి మన గ్రామం నుండి అన్నదానంగా ఉంటూ ప్రభుత్వం యొక్క నిర్ణయాలను గౌరవిస్తూ మన ప్రీతమ నాయకులు శ్రీ ఆమడ రాజప్రసాద్ గారి అడుగుదారులో నడుచుకుంటామని చెప్పి మరి వారికి తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని మరి ముందు తీసుకోవాలని కోరుకుంటూ ఈరోజు ఈ పదవి నాకే సొసైటీ ప్రెసిడెంట్గా ఇవ్వడంలో ముఖ్య ఉద్దేశం మన సొసైటీని ప్రారంభించి ఉన్నాము. దాన్ని ఎలాగైనా పూర్తి చేయాలని సంకల్పంతో నేను ఈ ప్రెసిడెంట్ పదవిని స్వీకరిస్తున్నాను. రాజా గారి సహకారంతో దాన్ని మేము పూర్తి చేస్తామని నమ్మకం బాగుంది. అది పూర్తి చేసిన నాడు మన సొసైటీ ఇంకా ముందుకు వెళ్తుందని నమ్మకం కూడా బాగుంది. అలాగే సొసైటీ నమ్మకంగా చూస్తే ఇప్పుడు మనం 17 కోట్ల రూపాయలు బిజినెస్ చేస్తున్నాము. కాకపోతే కొద్దిగా ఎర్రర్స్ ఎక్కువగా ఉన్నాయి. అంటే వసూళ్ళు 40% ఉన్నాయి. ఎల్టీ లోన్ కానీ సిసి లోన్ కానీ వాటిని పెంపొందించడానికి కూడా మా కార్యవర్గం ప్రయత్నిస్తామని సొసైటీని ఇంకా ముందుకు కొనసాగించడానికి లాభాల పాటల పయనించేటట్టు చేస్తారని మీ అందరి సభాముఖంగా తెలియజేస్తూ గ్రామ తెలుగుదేశం పార్టీ ప్రతి ఒక్క కార్యకర్తలు గ్రామ ప్రజలకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని మాజీ మంత్రి వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు అన్నారు. నియోజకవర్గ కేంద్రమైన వేమూరు మండలం వరాహపురం గ్రామంలో బుధవారం నిర్వహించిన 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వరాహపురం గ్రామంలో అంతర్గత రహదారి, కచేరీ భవనం, ఆయుష్ వైద్యశాల భవన నిర్మాణాలు వంటి పలు అభివృద్ధి పనులకు ఆయన పార్టీ శ్రేణులతో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం ఇంటింటికి తిరుగుతూ 2 ఏళ్ల కూటమి ప్రభుత్వ పాలనలో సాధించిన విజయాలకు సంబంధించిన కరపత్రాలను ప్రజలకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆనందబాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేసి ప్రభుత్వ రాజముద్రతో ఉన్న పట్టాదారు పాసు పుస్తకాలను రైతులకు అందజేస్తుందన్నారు. రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమలు చేశారన్నారు. ప్రజాపక్షంగా సుపరిపాలన అందిస్తున్న కూటమి ప్రభుత్వానికి ప్రజలందరూ అండగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం కుచ్చెళ్లపాడు రెవెన్యూ గ్రామానికి చెందిన 1056 మంది రైతులకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాసు పుస్తకాలను ఎమ్మెల్యే ఆనందబాబు చేతుల మీదుగా రైతులకు అందజేశారు. అదేవిధంగా వేమూరు మండలానికి చెందిన పలువురు లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే ఆనందబాబు అందజేశారు. ఈ కార్యక్రమంలో వేమూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ గొట్టిపాటి పూర్ణకుమారి, యార్డ్ మాజీ చైర్మన్ జొన్నలగడ్డ విజయబాబు, గాజుల వెంకట సుబ్బయ్య, మైనేని మురళీకృష్ణ, అమ్మిశెట్టి కిషోర్, గ్రామ పార్టీ అధ్యక్షుడు గోగినేని చంద్రశేఖరరావు, కొల్లూరు నాగశ్రీధర్, ఎల్లమాటి సుధాకర్, కన్నెగంటి వెంకటరమణ, మువ్వా వెంకటరమణ, పోలి ప్రసాద్, తుమ్మల శ్రీను, బొల్లు సాంబశివరావు, ఎల్లమాటి దావీదు, ఎల్లమాటి రాధాకృష్ణ, కొత్తపల్లి సుబ్రహ్మణ్యం, తహసీల్దార్ పార్వతి, ఎంపీడీఓ రవికుమార్, వ్యవసాయ అధికారి ప్రేమ్ సాగర్, వివిధ శాఖల అధికారులు, పార్టీ నాయకులు ఉన్నారు. ప్రజలకు అందించినటువంటి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యక్రమం ఇంటింటికి తెలుగుదేశం, ఇంటింటికి కూటమి ప్రభుత్వం. ఈ కార్యక్రమం ఇప్పటికీ మీరందరూ ఎంతో అభిమానంగా, ఎన్నో ఆశలతో, ఆకాంక్షలతో 2024 ఎన్నికల్లో 2 సంవత్సరాలు 2 నెలల క్రితం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వానికి అధికారం అప్పచెప్పారు. అప్పటి వరకు అధికారంలో ఉన్నటువంటి
గొడ్డల పార్టీని కూకటవేళ్లతో పెకిలించేశారు. 11 సీట్లు పరిమితం చేశారు. వారు నమ్ముకున్న గొడ్డలతో వాళ్ళ చెట్టునే పెకిలించేసినటువంటి పరిస్థితి ప్రజలు తలుచుకుంటే 151 సీట్లున్న జగన్ పార్టీ 11 సీట్లు పరిమితం అయిపోయింది. మీ భూములు సర్వే చేసి సర్వేరాళ్ళ మీద ఆయన ఫోటోలు ముద్రించుకున్నాడు. మీకు అందించేటటువంటి పాస్బుక్ల మీద జగన్మోహన్ రెడ్డి ఫోటోలు వేసుకొని మీకు అందించాడు. ఎవడాస్తి ఎవడ బాబు సొమ్ము? మీ తాతలు తండ్రులు సంపాదించింది, మీరు కష్టపడి సంపాదించుకున్న ఆస్తులు ఆయన కబ్జా చేయడానికి ఆయన ఫోటోలు వేసుకొని ఆయన బొమ్మలు. ఇవాళ ఏమయ్యాడు? ముఖ్యమంత్రి ఉందా? పదవి ఉందా? 5 ఏళ్లకు ఎన్నుకునేది ప్రజలు. నువ్వు ముఖ్యమంత్రిగా నీ ఫోటోలు ఎట్లా వేస్తావు? శాశ్వతంగా నీ దగ్గర ఉండే నీ హక్కు, నీ ఆస్తి హక్కుగా నీకు సంక్రమించినటువంటి పుస్తకం మీద ఆడవాడి ఫోటో ఎందుకు వేస్తారు? వేస్తే నీ వేసేవాలి, లేకపోతే కంప్యూటరైజ్డ్ బుక్ మీకు ఇచ్చేయాలి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రాజముద్రతో మీకు అందిస్తా ఉన్నాడు. ఇక అది ఎన్ని తరాలైనా మీకు ఉండిపోద్ది. అదేవిధంగా మహిళలకి, సమాజంలో సగభాగంగా ఉన్నటువంటి మహిళలకి స్త్రీశక్తి పథకం కింద ఉచిత బస్ సౌకర్యం. కోట్ల మంది ప్రయాణాలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు పథకం ప్రారంభమైన నుంచి కోట్లాది మంది మహిళలు ఉచితంగా బస్సుల్లో ప్రయాణం బ్రహ్మాండంగా ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళి ఇవాళ వారు లబ్ధి పొందుతూ ఉన్నారు. ఈ పథకం కూడా బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్గా ముందుకెళ్తా ఉందని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాను. రైతుల ఖాతాల్లో సంవత్సరానికి 20,000 జమ చేసే కార్యక్రమం. కేంద్ర ప్రభుత్వం 6,000 ఇస్తే 14,000 కలిపి రైతాంగానికి అందిస్తున్నటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం. మీరు ఎన్నుకున్న మీ ప్రభుత్వం. తల్లికి వందనం పేరు మీద ఇంటర్మీడియట్ లోపు చదువుకునే పిల్లలందరికీ 15,000 రూపాయలు. ఎంతమంది ఉంటే ఎంతమంది, 67.5 లక్షల మందికి అందిస్తా ఉన్నాం. గొడ్డల పార్టీ ఉన్నప్పుడు 42 లక్షల మందికి ఇచ్చారు వాళ్ళు విద్యార్థులకి. ఇవాళ 67.5 లక్షలు ఇవాళ మన పార్టీ ప్రభుత్వ అధికారులు ఉన్నప్పుడు ఎంతమంది చదువుకునే పిల్లలు ఉంటే అంతమందికి. ఉద్యోగ పర్వంలో స్వార్థం లేని సేవా మార్గం ఎంచుకుని ముందుకు వెళ్తున్నానని, ఇందుకు తనకు సహకరిస్తున్న సహచర సిబ్బందికి, ఉన్నతాధికారులకు, ప్రోత్సహిస్తున్న మిత్రులందరికీ ధన్యవాదాలని, తెనాలి తహసీల్దార్గా చేసిన పనుల కంటే చేయాల్సిన పనులు ఎన్నో ఉన్నాయని, తెనాలిలో 2 ఏళ్ల ఉద్యోగ పరివాన్ని పూర్తి చేసుకున్న తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ గెట్ టుగెదర్ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్థానిక కొత్తపేటలోని తహసీల్దార్ కార్యాలయ ప్రాంగణంలో మంగళవారం రాత్రి రెవెన్యూ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ తెనాలిలో బాధ్యతలు చేపట్టి 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని అభినందన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ విభాగాల అధికారులు, మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ కొలసాని రామచంద్, ఆ సంస్థ ప్రతినిధులు, D3 శారదా సర్వీసెస్ సొసైటీ నిర్వాహకురాలు డాక్టర్ డి శారద, MDO అత్తోట దీప్తి, సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు మువ్వ సత్యనారాయణ, 1 టౌన్ CI CH రాంబాబు, రూరల్ CI నాయబ్ రసూల్, MVO మేకల లక్ష్మీనారాయణ, MVO జయంత్ బాబు తదితర శ్రేయోభిలాషులు తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ తెనాలి తహసీల్దార్గా 2 సంవత్సరాల ఉద్యోగ పర్వంలో సాధించిన విజయాలు, సమయస్ఫూర్తితో సమస్యలను అధిగమించే విధానం, ఆపద్బాంధవుడిగా తమ పరిధిలో చేసే సేవా అంశాలను ప్రస్తావిస్తూ తహసీల్దార్ కేవి గోపాలకృష్ణకు అభినందనలు తెలిపారు. రెవెన్యూ ఉద్యోగుల సంఘం తరపున సముచిత రీతిని సత్కరించారు. ఎంతో ఆహ్లాదంగా కొనసాగిన కార్యక్రమంలో తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ మాతృమూర్తి పుత్రోత్సాహాన్ని పొందారు. ఈ క్రమంలో తహసీల్దార్ గోపాలకృష్ణ మాట్లాడుతూ 2 ఏళ్లలో చేసింది చాలా తక్కువ అని, ఇంకా తెనాలి ప్రాంతానికి తన వంతుగా చేయాల్సింది చాలా ఉందన్నారు. ఉద్యోగ పర్వంలో ఇప్పటి వరకు తన వంతుగా స్వార్థరహితమైన సమాజ సేవ చేశానని, అదే విధానంతో ముందుకు వెళ్తామన్నారు. ఈ కార్యక్రమంలో మండల రెవెన్యూ ఉద్యోగులు, సిబ్బంది, శ్రేయోభిలాషులు పాల్గొన్నారు. ఇక్కడ చేయాల్సిన పనులు ఇంకా బోలెడు ఉన్నాయి. చేసిన పనులన్నీ చెప్పారు, కానీ చేయాల్సిన పనుల లిస్ట్ ఉంది నా దగ్గర. ఆ లిస్టు ఏదో ఒక రోజుకి అవి కంప్లీట్ చేసి అవి నేనేస్తా. ఈసారి ఏవి మీరు వేశారు కదా, ఏమేమి చేసామో మనం ప్రజలకు ఇంకా ఏమి చేయాలో. ఇప్పుడు ఐతానగర్ లాంటి ప్రాంతంలో బరియల్ గ్రౌండ్కి మరి దానికోసం జరుగుతుంది ప్రస్తుతం నాలో యుద్ధం. ఖచ్చితంగా అది చెయ్యాలి, చేస్తాం. కొన్ని ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి లైఫ్లో సాధించాల్సినవి. ఎప్పుడు సంవత్సరాల తరబడి పెండింగ్ ఉన్న సమస్యలు ఇంకా లిస్ట్ అవుట్ అనే ఉండిపోయాయి. ఎప్పటికప్పుడు గౌరవనీయులైన మంత్రివర్యులు గారి నోటీస్కి తీసుకెళ్తూ ఉంటాను, సార్తో మాట్లాడిస్తుంటాను. చాలా చోట్ల పట్టాలు ఇవ్వాల్సినవి ఉన్నాయి. ఇంకా నా లక్ష్యం గడిచిపోయిన కాలం మీద కాదు, రాబోతున్న రోజుల్లో ఇంకేమేమి చేయాలి. ఈ శాఖ సుగాలి కాలనీలో రాబోయే రోజుల్లో మనం పట్టాలు ఇవ్వాలి. ప్రగడకోట నగర్కి హామీ ఇచ్చాం మనం. చాలా ఉన్నాయి కాలంగా. ఇప్పుడు ప్రగడకోట నగర్ తీసుకుంటే 1981 నుంచి అట మరి సమస్య. నా డేట్ ఆఫ్ బర్త్ అప్పుడు 81. అంటే ఇప్పుడు దాకా ఎవరు దాని మీద తలకాయ పెట్టలేదు. ఈరోజు ఎవరినో కామెంట్ చేయాలని ఇక్కడ నా ఉద్దేశం కాదు, కానీ మన టైంలో జరగాలి పని. మన టైంలో ఇట్లాంటి సభలు అట్లాంటి కాలనీస్లో జరగాలి. స్టాఫ్
నేను రాకముందు ఎలా ఉన్నారో నాకు తెలియదు. నేను వచ్చిన తర్వాత నాకు అనుగుణంగా మార్చుకున్నాను. ఎవరు దేనికి ఉపయోగపడతారో చూసుకున్నాను, వాళ్ళకి అనుగుణంగా తయారు చేసుకున్నాను. నా లక్ష్యం ఒకటే, నేను ఎప్పుడైనా వాళ్ళని కోపపడ్డా తండ్రి స్థానంలో నేనేం భావిస్తానంటే, నా కోపం మీకేమనిపించాలంటే మార్పు రావాలి. పేదవాళ్ళు మన ముందుకు వస్తే మాత్రం హృదయమే పని చేయాలి. అలాగే ఇప్పుడు ఎందుకు మంచి చేయడానికి ఇయర్లో మెడికల్ కాలేజీలో ఒక సైన్స్ ఎగ్జిబిషన్ కండక్ట్ చేశారు. ఆ రోజు మా పిల్లల్ని తీసుకొని, అది 1997లో ఫస్ట్ ఒకసారి కండక్ట్ చేశారు. ఆఫ్టర్ 30 years మరలా మొన్న సైన్స్ ఎగ్జిబిషన్ పెట్టారు మెడికల్ కాలేజీలో. పిల్లలకి అవేర్నెస్ ఉంటుంది కదా అని తీసుకెళ్ళాను. వెళ్ళినప్పుడు నన్ను ఒకళ్ళు గుర్తుపెట్టి, మేడం ఎక్కడ పనిచేస్తున్నారంటే తెనాల్లో పనిచేస్తున్నారంటే, తహసీల్దార్ గారు గోపాలకృష్ణ గారే కదా అన్నారు. అవునండి ఆయనే. అంటే చాలా మంచి సబ్జెక్ట్ ఉన్న మనిషి అండి, చాలా మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి, చాలా మంచి మనిషి అండి అని చెప్పేసి అన్నారు. అవునండి అంటే, ఆయన గురించి ఒక మాట చెప్పాలి మేడం, ఆయన మాకు దేవుడు అన్నాడు. ఎందుకని అని అడిగాను. అంటే చేబ్రోల్లో ఉన్నప్పుడు మా బావ ఇట్లా పొలం విషయంలో తమ్ముల తగాదా వచ్చినప్పుడు పై ఎత్తున అన్నున్నారు, కిందన తమ్మునున్నారు. నీళ్లు పారే క్రమంలో అన్న అడ్డుకట్టు వేసి కింద నీళ్లు రాకుండా తమ్ముడికి అడ్డం వేసేసినప్పుడు, అంతకు ముందున్న 2-3 తహసీల్దార్లకి రిక్వెస్ట్ పెట్టడం, అర్జీ పెట్టడం, కలెక్టర్ని కలవడం, ఇట్లా చాలా జరిగినాయి. అయినా కూడా ఎవరు సమస్యను పరిష్కరించలేకపోయారు. పెద్దల సమక్షంలో పెట్టడం, వాళ్ళు కూడా తీర్చలేకపోవడం, ఇది కుటుంబ తగాదా మీరే చేసుకోవాలి అని చెప్పడం. అలా చెప్పిన క్రమంలో అప్పుడు చేబ్రోల్కి తహసీల్దార్గా వెళ్ళారట. వెళ్ళినప్పుడు సార్ దృష్టికి తీసుకెళ్తూ మనసులో అనుకున్నారంటే, ఈయన 3వ తహసీల్దారు, దీనివల్ల ఏమవుతుందిలే కానీ ఒక అర్జీ ఇచ్చి చూద్దామని చెప్పేసి వెళ్ళి సార్ని కలిసినప్పుడు సార్ చాలా కూలంకషంగా విని ఆయన బాధను అర్థం చేసుకున్నారు. ఎందుకంటే అప్పటికే 4-5 సంవత్సరాల నుంచి పెట్టుబడులు పెట్టి నీళ్లు లేక పంట ఎండిపోయి 7-8 లక్షలు అప్పు వచ్చేసింది. చివరికి భార్యా పిల్లల్ని పోషించలేని పరిస్థితుల్లో మేము ఉన్నామని చెప్పి సార్ చెప్పినప్పుడు, సార్ ఒక 1 వీక్లోనే అక్కడున్న సర్వేని తీసుకెళ్లి మొత్తం ఆ గట్టును మొత్తం చూసి ప్రొక్లైనర్తో తీయించి కింద నీళ్లు పారేలాగా చేసి ఒక 13 పేజెస్తో ఒక ప్రొసీడింగ్ లాగా తయారు చేసి కాపీ టు కలెక్టర్ పెట్టు. మరలా వాళ్ళు కోర్టుకు వెళ్ళినా కూడా వాడు విన్ చేయనండి. ఎందుకంటే ఇప్పటికే 1500 కోర్టు కేసులు రాసిన ఘనత తహసీల్దార్కి ఉంది. సో ఆ ఎక్స్పీరియన్స్తో సారు మరలా కోర్టులో వేసినా కూడా, సుప్రీంకోర్టులో వేసినా కూడా అది విన్ కాకుండా ఒక రాసి వాళ్ళకి ఇచ్చేసి వచ్చినప్పుడు ప్రతిసారి కూడా పొలంలో పండే ప్రతి పంట ప్రథమ ఫలము వాళ్ళకి మామూలుగా తీసుకొచ్చి తహసీల్దార్ గారి ఇంటికి ఇస్తారంట. అదేంటి, మేమైతే ప్రథమ ఫలము అంటే దేవుడికి ఇస్తాము అంటే వాళ్ళు చెప్పింది ఒకటే, ఈ రోజు మేము బ్రతుకున్నాము, మా ఇంట్లో సంతోషం ఉంది అంటే తహసీల్దారే, ఆయనే మాకు దేవుడు. ఎవరైనా హెల్ప్ చేస్తారు, మీరు వెళ్ళండమ్మా అని చెప్తారు, లేకపోతే మనకి వాళ్ళ అటెండెన్స్ని ఇచ్చి పంపిస్తారు. నా విషయంలో మాత్రం ఆయన ఎన్ని పనులున్నా వచ్చేసి కార్ తీసుకుని ఆయనే వచ్చేవాళ్ళు. ఎక్కడికి వెళ్ళాలన్నా, ఈవెన్ గుంటూరు వెళ్ళాలన్నా, తెనాల్లో వేరే ప్లేస్ అయినా. నాకు అసలు ఇది ఏంటి నిజమా, అసలు ఎంఆర్ఓ అంటే మాకు సంబంధమే ఉండదు కదండి. అది మెడికల్గా మేము ప్రాక్టీస్ చేసుకుంటున్నాము, ఏదైనా అవసరమైతే కొంతసేపు మాట్లాడటమే కానీ ఉండదు కదా. అలా ఎందుకు సార్ మీరు వస్తున్నారు అని అంటే, లేదమ్మా నువ్వు ఇంత మంచి పని చేసినప్పుడు నీకు నేను వెనకాల ఉండాలి, నీకు ఏ కష్టం వచ్చినా ఆదుకోవటానికి నేను ఉండాలి అని. అది నిజంగా ఎవరంటారండి? మన కడుపున పుట్టిన బిడ్డే ఈ రోజుల్లో అంటలేదు. మరి దాన్ని మించి ఆయన అన్నారు అని అంటే అసలు అది ఎంతగా పొగిడినా కానీ నాకు ఇంకా మాటలు అయితే చాలవు. నేను తెనాల్లో దాదాపు 9.5 సంవత్సరాలు, ఇది 2017లో వచ్చాను. 17లో వచ్చినప్పుడు చాలామంది ఎంఆర్ఓస్ని చూశాను. అదేవిధంగా మరి చాలామంది అధికారులు, మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, రెవెన్యూ కావచ్చు, వాటిలో కూడా చూడటం జరిగింది. కానీ ఆ ధైర్యం ఎప్పుడు వస్తుందంటే మనకి మన దగ్గర సబ్జెక్టు ఆ డెప్త్ ఉన్నప్పుడు, మన దగ్గర విషయం ఉన్నప్పుడే అది వచ్చింది. కాబట్టి సార్ దగ్గర అందరూ కూడా లైజన్ ఆఫీసర్స్ అంటే లైన్ డిపార్ట్మెంట్స్ నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆ సబ్జెక్ట్ని పొందాలి. మరి అన్నీ ఇంకా ఆయన పదోన్నతులు పొంది మరి సేవ చేయాలని చెప్పేసి నేను కోరుకుంటూ ఇంకో విషయం కూడా చెప్పడం జరిగింది. క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలంటే ఆ ఇన్స్టిట్యూషన్లో ఉండేటువంటి హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషను అడ్మిషన్ రిజిస్టర్లో పేర్లన్నీ రాసి కింద సైన్ చేసి ఇవ్వండి, నేను ఇస్తానని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది. అది అభినందనించవలసినటువంటి అంశం. అది వాళ్ళ తల్లి గారు ఎదురుగా నాకు చెప్పారు. కానీ గ్రేట్ అమ్మ, నీకు నిజంగా ప్రాధాన్యం ఉండాలమ్మా. ఇలాంటి కొడుకుని కానీ ఇలాంటి అందరికీ కూడా ఉపయోగంగా జస్ట్ లైక్ తెనాలే కాదు, సార్ ఎక్కడ చేసినా కానీ మంచి పేరు తెచ్చుకున్నారు. సార్ ఒక డైలాగ్ కొడతాడు, అదే మేము ఒకసారి అనే వాళ్ళని, సార్ ఏంటి సార్ పరిస్థితి అంటే, ఏం లేదు సార్, నాకు ఇప్పుడు కావాలని చెప్పండి, ఎక్కడ దన్నా చేయించమని చేపిస్తా, మొత్తం తెనాలంతా నా బంధువులే, మీరేం బయటమాకండి, దాని మీద చూసుకుంటా అంటాడు. అంటే కట్టువారు మా తాతగారిది, ఇక్కడ మా బంధువులు ఒక ఉంటారు, ఏ ఊళ్ళు దన్నా చెప్పండి 5 నిమిషాలు దన్నా చేపిస్తా కావాలంటే అంటాడు. అంతే, అంత కాన్ఫిడెంట్ లెవెల్ అర్థం. ఎంఆర్ఓ గారు లాంటి స్కిల్స్ ఎవరికి ఉండవు.
ఎంఆర్ఓ గారు సకల కళా పోషకుడు. ఆయనకి నాటక రంగంలో కూడా మంచి ప్రావీణ్యం ఉంది. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు నేను ఈ ఏవి చూశాను. ఏవి చూసినప్పుడు ఇంత పనిచేసి కింద సబార్డినేట్ స్టాఫ్తో అంత మంచి మన్ననలు పొందడం ఎవరికీ సాధ్యం కాదు. వర్క్ ప్రెజర్లో వాళ్ళు కొన్ని సందర్భాలలో బాధపడవచ్చు. అయినా కూడా అంత వర్క్ ఎక్స్ట్రాక్ట్ చేసినా కూడా ఎంఆర్ఓ గారి మీద వారి యొక్క ప్రేమ అభిమానము ఆ ఏవి చూస్తే నాకు అర్థమవుతుంది. అది వేరెవరికి సాధ్యపడదు. మన తెనాలి ఎంఆర్ఓ గోపాలకృష్ణ గారికి మాత్రమే సాధ్యపడుతుందని నా అభిప్రాయం. మానవతా సభ్యులు ఎవరైనా వచ్చి ఆయనకు అర్జీ పెట్టుకుంటే దాదాపు ఎలాంటి ఇబ్బంది లేకుండా దాన్ని సాల్వ్ చేస్తూ ఉంటాడు. నేను గమనించిన విషయం ఏంటంటే ఆయనలో ఒక మంచి విద్యార్థి ఉన్నాడు, ఆయనలో ఒక మంచి టీచర్ ఉన్నారు, ఒక మంచి మానవతావాది ఉన్నాడు, అన్నిటికి మించి ఒక మంచి రచయిత ఉన్నాడు. ఆయనకు జరిగిన ఎక్స్పీరియన్సెస్ అన్నీ కూడా ఒక మంచి చాలా సింపుల్ తెలుగులో రచనలు చేసి మా అందరికి కూడా షేర్ చేస్తూ ఉంటారు. ఈ సందర్భంగా నేను కోరుతున్నాను సార్, ఇవన్నీ కూడా పుస్తక రూపంలో మేము తీసుకొస్తాం మానవతా తరఫున మీ ఎక్స్పీరియన్సెస్ అన్నీ కూడా. ఎందుకంటే మాటలు మైక్ ఇస్తూ అందరం చెప్తూ ఉంటాం, తర్వాత మైక్ వదలని ఉపన్యాసకులు కూడా ఈ సమాజంలో చాలామంది ఉంటారు. కానీ వాళ్ళ చేత సమాజాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే వ్యక్తుల్లో తెనాలి ఆయన మొట్టమొదటిగా ఉంటారని అయితే నేను అనుకుంటున్నాను. డెఫినెట్గా బిల్డింగ్ అసలు ఎలా ఉండేదో, ఎంఆర్ఓ ఆఫీస్ అసలు ఎలా ఉండేదో నాకు తెలుసు మొదటి నుండి. మరి అట్లాంటి బిల్డింగ్ ఇంత చక్కగా మళ్ళీ ఆ రూపురేఖలు ఏమీ మారకుండా మరలా వచ్చిన వాళ్ళకి ఏం చేయడానికి లేదు, అంత బాగా చేశారు. మరి మినిస్టర్ గారి దగ్గర కూడా చాలా మంచి పేరు సార్కి. చిన్నవాళ్ళని కూడా ఎంత చక్కగా గారు అని పిలుస్తూ ఒక ఎవరు అర్జీ ఇవ్వడానికి ఒక ముసలావిడ వచ్చింది, చాలా పెద్దమే, కదలలేని స్థితిలో అసలు ఎంత నిదానంగా అసలు నడవలేని స్థితిలో వస్తే ఆమెను కూర్చోబెట్టి మాట్లాడటమే కాకుండా అటెండర్ని పిలిచి తనకి ఛార్జీ ఇచ్చి పంపించండి, బయటికి తీసుకెళ్ళి ఆటో ఎక్కించి ఛార్జీ ఇచ్చి పంపించండి అని చెప్పారు. అట్లా మేము ఎన్నో చూస్తూ ఉన్నాము. ఇట్లా వేడిపిస్తున్నాడు ఏదో ఇన్స్టాగ్రామ్లో ఇట్లా పోస్టులు పెట్టి అంటే జనరల్గా ఏంటి తహసీల్దార్ గారు వెంటనే అమ్మ నా డిపార్ట్మెంట్ కాదు ఇది, పక్కన పోలీస్ దగ్గరికి వెళ్తే సరిపోతుంది అనొచ్చు. కానీ సార్ స్వయంగా అంత బిజీలో ఉండా కూడా వాళ్ళని వెంట పెట్టుకుని వెళ్ళి ఆ ఇంటికి వెళ్ళి ఆ ఫ్లెక్సీ తీయించి వాళ్ళకి భరోసా ఇచ్చి ఆడపిల్లలు ఏడ్చారు అక్కడికి వెళ్తే. ఎందుకంటే అది హార్ట్ ఉండాలి. ఇది నాది కాదు, మనం చేసే చిన్న ఉద్యోగానికే నాకు సంబంధం లేదంటాం. మరి అలాంటిది సార్కి ఎన్ని ప్రెజర్స్ ఎన్ని ఉంటాయి చేయాలంటే. అందుకే నేను చెబుతున్నా ఇది కూడా ఒక చరిత్రే ఖచ్చితంగా. జీర్ణాశయ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, చిన్న సమస్యే కదా అని ఉపేక్షిస్తే అది భవిష్యత్తులో అతిపెద్ద సమస్యగా మారే ప్రమాదం ఉందని హైదరాబాద్ యశోద హాస్పిటల్కి చెందిన జీర్ణకోశ వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ అనిల్ కుమార్ మన్నవ్ పేర్కొన్నారు. బుధవారం ఐఎంఏ హాల్లో సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ జీర్ణాశయ వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ అనిల్ కుమార్ మన్నవ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలు ఆసక్తికర అంశాలను వివరించారు. జీర్ణాశయ వ్యాధుల్లో ప్రధానంగా ఫ్యాటీ లివర్ సమస్యకు యశోద ఆసుపత్రిలో అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులో ఉన్నట్టు తెలిపారు. ముందస్తుగా వ్యాధి నిర్ధారిస్తే అత్యాధునిక ఎండోస్కోపీ, కొలోనోస్కోపీ, యుఎస్, ఈఆర్సిపి లాంటి సరికొత్త సాంకేతిక సదుపాయాలు నేడు అందుబాటులో ఉన్నాయని అన్నారు. ఈ సమావేశంలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ఆర్ విజయ్ కుమార్ తదితరులు ఉన్నారు. థర్డ్ స్పేస్ ఎండోస్కోపీ అంటే క్యాన్సర్స్ ఎవరికైతే ఇనీషియల్ స్టేజ్లో ఇంకా స్ప్రెడ్ అవ్వని క్యాన్సర్స్ ఉంటాయో వాళ్ళకి ఎండోస్కోపీ ద్వారా పేగు లోపల ఉన్న క్యాన్సర్ మొత్తాన్ని కట్ చేసి తీసేయడానికి అవకాశం ఉన్నది ఇప్పుడు. సో దీనివలన ఆర్గాన్ ప్రిజర్వ్ అవుతుంది అండ్ పేషెంట్కి ఇంతకు ముందులాగా రొటీన్ అన్ని కంటిన్యూ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ థర్డ్ స్పేస్ పోయం అంటాం. అంటే అన్నవాయువు కడుపు మధ్యలో ఉండే స్పింక్టర్ టైట్ అవ్వడం వల్ల ముద్ద దిగదు. వీళ్ళకి యూజువల్గా సర్జరీ ద్వారా మనం ఆ స్పింక్టర్ని కట్ చేస్తాం. కానీ ఇప్పుడు అది అవసరం లేకుండా ఎండోస్కోపీ ద్వారానే లోపల ఆ స్పింక్టర్ని కట్ చేసి పేషెంట్కి రిలీఫ్ ఈజీగా ముద్ద దిగేటట్లు చేయవచ్చు. అండ్ ఇంకొకటి ఎంట్రోస్కోపీ. కొంతమంది పేషెంట్స్కి పేగులో బ్లీడింగ్ అవుతూ ఉంటుంది, వాళ్ళకి ఎండోస్కోపీ చేసినా కొలనోస్కోపీ చేసినా ఏమీ కనపడదు. ఇలాంటి వాళ్ళకి క్యాప్సూల్ ఎండోస్కోపీ అంటే ఒక గొట్టం లాగా ఉంటుంది, దానిలో కెమెరా ఉంటుంది. అది స్వాలో చేయటం వల్ల చిన్న పేగంతా అది స్కాన్ చేస్తుంది. వీళ్ళకి ఒకవేళ చిన్న పేగులో ఏమన్నా ప్రాబ్లం ఉంటే ఎంటరోస్కోప్ అని ఉంటుంది, అంటే చిన్న పేగులు ఎగ్జామిన్ చేసే ఎండోస్కోప్. దాని ద్వారా బ్లీడింగ్ కంట్రోల్ చేయొచ్చు. చిన్న పేగులు ఏమైనా ప్రాబ్లం ఉంటే దాన్ని ట్రీట్మెంట్ చేయడానికి కూడా అవుతుంది. సో ఇప్పుడు ఉన్న లేటెస్ట్ ఎండోస్కోపీ మీరు ఎక్కడైనా పోల్చుకోవచ్చు. అన్నిటిలోనూ యశోద హాస్పిటల్లో మనము కొంచెం తక్కువగానే చేస్తున్నాము మిగతా వాటితో పోల్చుకుంటే.
లేటెస్ట్ ఎండోస్కోపిక్ ప్రొసీజర్స్. నేను ఫ్రీగా చేస్తున్నాం అనట్లేదు, బట్ మిగతా వాటితో కంపేర్ చేసుకుంటే రీజనబుల్ ప్రైస్కి చేస్తున్నాం. వయసుతో పాటుగా శారీరకంగా మానసికంగా వచ్చే మార్పులకు అనుగుణంగా విద్యార్థినీలు మనోధైర్యంతో ముందుకు సాగుతూ శారీరక దృఢత్వంతో విద్యలో రాణించాల్సిన అవసరం ఉందని హ్యాపీ హాస్పిటల్స్ నిర్వాహకురాలు డాక్టర్ పావని ప్రియాంక 10వ తరగతి విద్యార్థినులకు దిశానిర్దేశం చేశారు. తెనాలి మారిస్పేటలోని నల్లమోదు చెంచు రామానాయుడు మున్సిపల్ పాఠశాలలో హ్యాపీ హాస్పిటల్ నిర్వాహకురాలు డాక్టర్ పావని ప్రియాంక బీ హ్యాపీ బీ హెల్దీ నినాదంతో 10th క్లాస్ విద్యార్థినులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమం అనంతరం డాక్టర్ పావని ప్రియాంక మాట్లాడుతూ వయసుతో పాటు శారీరకంగా మానసికంగా ఆడపిల్లల్లో వచ్చే మార్పులకు అనుగుణంగా జీవన శైలిని ఎలా మార్చుకోవాలో అవగాహన కల్పించామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ డాక్టర్ మేక లక్ష్మీనారాయణ, స్కూల్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మనం ఏదైతే మంచిగా ఆలోచిస్తామో మన శరీరం కూడా మంచిగా ఉంటుంది. చెడు ఆలోచన కలిగినప్పుడు మన శరీరంలో కూడా దానికి సంబంధించినటువంటి హార్మోన్స్ అంటే బాడీ కిల్లింగ్ హార్మోన్స్ తర్వాత యాక్షన్స్ అనేది ఉంటాయని చెప్పేసి చెప్పడం జరిగింది. పిల్లలు చాలా స్పోర్టివ్గా రెస్పాండ్ అయ్యారు. అదేవిధంగా వాళ్ళు ఏ విధంగా ధైర్యంగా ఒక సమస్యను ఎదుర్కోవాలి, ఏ విధంగా వాళ్ళు ఇటు స్టాండ్ అవ్వాలనే దాని గురించి కూడా చెప్పడం జరిగింది. మరి ఈ విధంగా పాఠశాలను సందర్శించి ఒక మంచి పర్సనాలిటీస్ డాక్టర్స్ కావచ్చు, అదేవిధంగా సోషల్ వర్కర్స్ కావచ్చు, అది రీఫార్మర్స్ కావచ్చు వచ్చి చెప్పినట్లయితే వాళ్ళకు బోధించేటువంటి ఉపాధ్యాయులే కాకుండా అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్క్స్లో ఉండేటువంటి వాక్స్ ఆఫ్ లైఫ్లో ఉండేటువంటి వాళ్ళు వచ్చి చెప్పినప్పుడు వాళ్ళు తీసుకునేటువంటి విధానం అనేది ఆ రిసీవింగ్ కెపాసిటీ అనేది పెరగడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళకి మంచి ఉజ్వల భవిష్యత్తు ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం కూడా ఇటువంటి మరి యాక్టివిటీస్ని మరి ఎంకరేజ్ చేయడం కోసం మరి మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కాబట్టి వారు ఈ పాఠశాలకు వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మానసికంగా కానీ శారీరకంగా కానీ ఎంత దృఢంగా ఆడపిల్లలు ఉంటే నెక్స్ట్ తరం కూడా ఒక ఆడపిల్లని మనం కాపాడగలిగితే 2 తరాలకి భవిష్యత్తుని అందంగా మనం అందించిన వాళ్ళు అవుతాము. అయితే ఆరోగ్య విషయంలో కానీ, ఆహారం తీసుకునే అలవాట్ల విషయంలో కానీ, హెల్దీ ఎక్సర్సైజెస్ కానీ, హెల్దీ వే ఆఫ్ థింకింగ్, మీరు మనసులో ఎటువంటి ఆలోచన విధానాలు ఉండాలి, ఈ సోషల్ మీడియాకి ఎలా ఎడిక్ట్ అవ్వకుండా తను కాపాడుకోవాలి, ఇలాంటి విషయాల గురించి పిల్లలతో చర్చించడం జరిగిందండి. ఈరోజు పిల్లలు చాలా యాక్టివ్గా రెస్పాండ్ అయ్యారు. అయితే ఈ వయసులో ఉన్న ఆడపిల్లలకి ముఖ్యంగా కొన్ని జాగ్రత్తలు అవసరము. వాళ్ళని వాళ్ళు ఎంతో కేర్ఫుల్గా కాపాడుకోవాలి, వాళ్ళ హెల్త్ని కాపాడుకోవాలి, వాళ్ళ క్యారెక్టర్ని కాపాడుకోవాలి, వాళ్ళు సెల్ఫ్ లవ్ అనేది వాళ్ళని ఇష్టపడాలి. నా శరీరం నేను జాగ్రత్తగా కాపాడుకోవాలనే ఒక ఆలోచన వాళ్ళ మైండ్లోకి రావాలి. అప్పుడే పిల్లలు ఆరోగ్యంగా ఆనందంగా ఉంటారు, భవిష్యత్ తరాలన్నీ బాగుంటాయి. ఈ ఆలోచనతోనే బీ హ్యాపీ బీ హెల్దీ అనే ఒక స్కీమ్తో మా రెడ్ స్వాన్ ప్రోగ్రామ్ అనేది కంటిన్యూ అవుతుంది. నేను ఎన్సీఆర్ మున్సిపల్ హై స్కూల్లో ఈరోజు మన ఎంఈఓ గారు చెప్పారు, ప్రియాంక గారు వస్తారు, సిఇఓ హ్యాపీ హాస్పిటల్స్ వాళ్ళని చెప్పారు. మా 10th క్లాస్ పిల్లలందరినీ సమావేశపరచడం జరిగింది. వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళ ప్రాబ్లమ్స్ కానీ వాటి గురించి మేడం గారితో చర్చించారు. ఇంకా వాళ్ళు ఏ విధంగా గోల్స్ సెట్ చేసుకోవాలి, ఎలా గోల్స్ అచీవ్ చేయాలి, వాళ్ళు ఏ విధంగా తమ జీవితంలో పైకి రావాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా మేడం గారు చాలా చక్కగా ఉదాహరణలతో చిన్న కథలతో పిల్లలందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అది చాలా సంతోషంగా ఉంది. కరాటే లెజెండ్ ప్రముఖ సినీ హీరో డాక్టర్ సుమన్ తల్వార్ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని లక్ష్మీ గార్డెన్స్ వేదికగా నిర్వహించిన 2nd ఇంటర్నేషనల్ మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్షిప్ 2026 పోటీల్లో తెనాలి పట్టణానికి చెందిన హరిహంస్కా టైక్వాండో అండ్ డ్యాన్స్ అకాడమీ విద్యార్థులు 8 బంగారు పతకాలు సాధించడం పట్ల సంస్థ నిర్వాహకులు ఎం సత్యనారాయణ హర్షం వ్యక్తం చేశారు. సంస్థ నిర్వాహకులు ఎం సత్యనారాయణ మాట్లాడుతూ హైదరాబాద్లోని లక్ష్మీ గార్డెన్స్ వేదికగా కరాటే లెజెండ్ సినీ హీరో డాక్టర్ సుమన్ తల్వార్ అధ్యక్షతన 2nd ఇంటర్నేషనల్ మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్షిప్ 2026 ఘనంగా నిర్వహించగా ఈ అంతర్జాతీయ స్థాయి పోటీల్లో తెనాలికి చెందిన హరిహంస్కా డ్యాన్స్ అండ్ టైక్వాండో ఇన్స్టిట్యూట్ విద్యార్థులు 8 బంగారు పతకాలు కైవసం చేసుకున్నాయని అన్నారు. ఈ టోర్నమెంట్లో నిర్వహించిన సీనియర్ సిటిజన్ విభాగంలో ఎం సత్యనారాయణ స్వయంగా పాల్గొని బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నారు. ఇదే అంతర్జాతీయ వేదికపై రుద్రమదేవి షాటోకాన్ కరాటే డో సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన పరీక్షలను విజయవంతంగా పూర్తి చేసిన ఎం సత్యనారాయణకు 2వ డాన్ బ్లాక్ బెల్ట్ సర్టిఫికెట్ ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఎం సత్యనారాయణ మాట్లాడుతూ తనకు గోల్డ్ మెడల్తో పాటు 2వ డాన్ బ్లాక్ బెల్ట్ లభించడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. అదే సమయంలో తన విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభను కనపరిచి పథకాలను సాధించడం తనకు మరింత సంతోషాన్ని ఇచ్చిందని అన్నారు. ఈ విజయానికి కృషి చేసిన విద్యార్థులను వారి తల్లిదండ్రులను అభినందిస్తూ భవిష్యత్తులో కూడా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
లక్ష్యం విధించారు. స్టార్టింగ్ చేసే వాళ్ళందరూ లెఫ్ట్ సైడ్ లక్ష్యం, ప్లీజ్ రిపోర్ట్ లక్ష్యం. ఆల్ ద స్టూడెంట్స్ ఆర్ డూయింగ్ స్టార్టింగ్ ఈవెంట్, ఈవెంట్, ప్లీజ్ రిపోర్ట్ లక్ష్యం. దుగ్గిరాల మండలం చిలువూరు గ్రామంలోని ఎస్సీ మాదిగపల్లికి చెందిన పేద కుటుంబాల జీవనోపాధిని దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్న గ్రామ పంచాయతీ కార్యదర్శిని తక్షణమే సస్పెండ్ చేసి తగు చర్యలు తీసుకోవాలని ఎంఆర్పీఎస్ రాష్ట్ర కన్వీనర్ నాగరాజ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు దుగ్గిరాల తహసీల్దార్కు వినతిపత్రాన్ని సమర్పించారు. నూతన వంతెన నిర్మాణం కోసం తొలగించిన దుకాణాలను తిరిగి ఏర్పాటు చేసుకునేందుకు ఇచ్చిన హామీని అధికారులు అమలు చేయడం లేదని, దీంతో మాదిగపల్లికి చెందిన పలు పేద కుటుంబాలు గత 3 ఏళ్లుగా తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని అన్నారు. ప్రస్తుతం జీవనోపాధి కోసం ఏర్పాటు చేసుకున్న చిన్న చిన్న దుకాణాలకు మాత్రమే నోటీసులు జారీ చేయడం కులవివక్షతకు నిదర్శనమని ఆరోపించారు. గ్రామంలో ఇతర వర్గాల వ్యాపారాలపై చర్యలు తీసుకోకుండా కేవలం ఎస్సీ కుటుంబాలనే టార్గెట్ చేయడం అన్యాయమని అన్నారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులైన శాఖాపరమైన చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు బాధిత కుటుంబాలకు శాశ్వత జీవనోపాధి కల్పించాలని తహసీల్దార్ నాగరాజు కోరారు. నోటీసులు ఇచ్చి షాపులు తీసేయమంటే ఎక్కడ బతకాలి? వితంతువులు, భర్తలైన వాళ్ళు, వికలాంగులు బతుకుతున్నారు. అక్కడ ఎవరు నియంత్రించండి, వెనక పెట్టుకోమని పెట్టుకుంటారు. సాయంత్రం మనుగడ డిస్టర్బ్ చేస్తారు. షాపులు తీసి ఎంత బతకాలి? అది ఒకటి మెయిన్ ట్రాఫిక్ అంశం కూడా, రోడ్డు కూడా కాదు సార్. వాళ్ళ ఇల్లు ఖాళీ చేయించారు, కొట్లు ఖాళీ చేయించారు. ఖాళీ చేసే సందర్భంలో వీళ్ళకి హామీ ఇచ్చారు అధికారులు. మళ్ళీ వంతెన కట్టిన తర్వాత అదే ఖాళీ స్థలంలో మళ్ళీ మీరు బతకొచ్చు, మీరు మళ్ళీ కొట్లు పెట్టుకుని హామీ ఇచ్చిన అధికారులు ఇప్పుడు హామీని తప్పి పేద ప్రజల యొక్క మనుగడని జీవించకుండా కాలరాసే విధంగా, వాళ్ళ పట్టుకొట్టే విధంగా, కుటుంబాలను బజారుకి ఇచ్చే విధంగా సెక్రటరీ ప్రవర్తిస్తూ ఉన్నాడు. క్యాస్ట్ ఫీలింగ్ చూపిస్తూ ఉన్నాడు, క్యాస్ట్ డిస్క్రిమినేషన్ చూపిస్తూ ఉన్నాడు. మాదిగలనే కుల సెక్రటరీ, ఈ సెక్రటరీ పైన చట్టపరమైన రాజ్యాంగపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలో ఈరోజు దిగ్గరాల్లో ఎంపీడీఓ గారిని అదేవిధంగా డీటీ గారిని కలవడం జరిగింది. వంతెనకి వచ్చి అడిగారు నన్ను, వంతెన కట్టుకోవాలి ఏంటి, ఇల్లు తీసేయాలంటే తీసేసి వంతెనకి ఎంత పోతుంది అంత వేసుకోండి, మిగిలి ఉన్నప్పుడు నేను అక్కడ గుడి చేసుకొని ఉంటానయ్యా అని చెప్పా. సరేననే వెళ్ళారు. ఇప్పుడు వచ్చి ఇల్లు పీకేయి అంటున్నారు, తీసేయి అంటున్నారు. అసలు అది వెళ్ళిపోమంటున్నారు. అసలు అక్కడ ఉంటానికి వీళ్ళేది వెళ్ళిపోమంటున్నారు. మళ్ళీ ఉంటే నేను బాగా జరగాన్ని మళ్ళీ ఇట్లా అన్నారు. ఎట్లా ఉంది ఇప్పుడేమో ఎక్కద్దు అంటున్నారు. ఇల్లు కూడా తీసేసి మాకు నోటీస్ పంపిస్తున్నారు. మేము ఎట్లా ఉండాలి, ఎట్లా బతకాలి, మీరుగా న్యాయం చేయాలి. మీరు రోజు రోజుకి నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటుతున్న ప్రస్తుత నేపథ్యంలో వాటిని నియంత్రించేలా జిల్లా యంత్రాంగం తగిన చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా మైనారిటీల ప్రధాన కార్యదర్శి షేక్ సుభాని ప్రభుత్వాన్ని కోరారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా మైనారిటీల ప్రధాన కార్యదర్శి షేక్ సుభాని మీడియాతో మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోనూ బియ్యం కౌంటర్లు ఏర్పాటు చేయాలని, నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటుతున్న నేపథ్యంలో వాటిని నియంత్రించేలా జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టాలని కోరారు. అధికార యంత్రాంగం బియ్యం అక్రమ నిల్వలపై దాడులు నిర్వహించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. ప్రస్తుతం స్టిమ్ రైస్ బహిరంగ మార్కెట్లో కిలో 62 రూపాయలు ఉండగా అదే బియ్యం రైతు బజార్లో 52 రూపాయలకు, అలాగే బీపీటీ సోనా మసూరి బియ్యం బహిరంగ మార్కెట్లో 58 రూపాయలు ఉండగా 50 రూపాయలకు ప్రభుత్వం 2 రోజుల నుంచి పట్టణాల్లోని రైతు బజారులో తెల్ల రేషన్ కార్డుదారులకు 10 కేజీల చొప్పున సబ్సిడీ ధరలతో పంపిణీ చేస్తున్నారు. కానీ ఒక కుటుంబానికి నెలకు 10 కేజీలు ఏమాత్రం సరిపోవు. తెల్ల కార్డు లబ్ధిదారులకు స్టిమ్ బీపీటీ బియ్యం 20 కేజీల బస్తాను సబ్సిడీపై ఇవ్వాలి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కావేటి యలమందరావు దంపతులు పార్టీకి అందించిన సేవలకు తెలుగుదేశం పార్టీ పరంగా రుణపడి ఉంటాం. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలంటూ ఏపీ రైతు కూలీ సంఘం, ప్రగతిశీల మహిళా సంఘం సంయుక్తంగా తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణకు వినతులు. తెలంగాణ ప్రభుత్వం తరహాలో ఏపీలో వీఆర్ఏలకు వేతన సవరణ అమలు చేయాలంటూ 12న జిల్లా కలెక్టర్ల కార్యాలయాల వద్ద ధర్నాలు. వీఆర్ఏ సంఘాల రాష్ట్ర అధ్యక్షులు పెద్దన్న. వైసీపీ విద్యార్థి యువజన విభాగాల ఆధ్వర్యంలో మెగా డిఎస్సీ అవకతవకలపై 6 నుండి 9 వరకు రిలే దీక్షలు. పట్టణ వైసీపీ విద్యార్థి సంఘ అధ్యక్షులు నిట్టల బాలాజీ. ఇవి బులెటిన్ డీటెయిల్స్. కీప్ వాచింగ్ హెచ్సివి న్యూస్.